సో హాయ్ డియర్ ఫ్రెండ్స్, టుడే గ్రేట్ సెషన్. ఒక అద్భుతమైన నిర్ణయానికి అద్భుతమైన వేదిక. ఆర్కెన్ రాబర్ట్ అనే నేను. ఆర్కెన్ అంటే మన లైఫ్ లో చాలా మంది విజయం సాధించిన పీపుల్ కనపడతారండి. రియల్ పీపుల్, వాళ్ళు రియల్ ఛాంపియన్స్. ఆ రియల్ ఛాంపియన్స్ వాళ్ళ లైఫ్ లో విజయం సాధించడానికి చేసిన యాక్టివిటీస్ ఏమిటి, అసలు వాళ్ళ తత్వం, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి అనేది ఈ రోజు ఆర్కెన్ అనే ప్రోగ్రామ్ లో మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ రోజు స్పెషల్ గెస్ట్ మీకు కనిపిస్తున్నారు, గ్రేట్ మహబూబ్ ఖాన్ గారు. ఈ రోజు ఆయన ఆర్కెన్ లో స్పెషల్ గెస్ట్. పఠాన్ మహబూబ్ ఖాన్ గారు ఐఎంసి అనే అద్భుతమైన కంపెనీలో ఆయన క్రౌన్ అంబాసిడర్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ పొజిషన్స్ కి దగ్గరగా ఉన్నారు. ఆయన అమలాపురం నుంచి మన ముందుకు రాబోతున్నారు. ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు మనతో షేర్ చేసుకోవడం కోసం ఈ రోజు యార్కెన్ అనే ప్రోగ్రామ్ లో మొట్టమొదటి గెస్ట్ అంటే మీకు అర్థమైంది. ప్రోగ్రామ్ ఈ రోజే స్టార్ట్ అవుతుందండి, రాబర్ట్ టాక్ షో. కాబట్టి మరి సార్ ని ఇన్వైట్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. సార్ ఇన్వైట్ చేసుకుందాం. ఒక్కసారి మీ స్నేహితులు, మీ వెల్ విషర్స్, వాళ్ళకి ఎన్నాళ్ళు మీరు చెప్పి 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 మేబీ అలసిపోయారా సరిగ్గా చెప్పడం రాక. ఈరోజు విజయం సాధించిన వ్యక్తి మాటల్లో మీ ఫ్రెండ్స్ భవిష్యత్తు విజయాన్ని వాళ్ళకి చూపించవచ్చు. కాబట్టి నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. మరి వాట్ అబౌట్ యూ? మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్ కి రెడీగా ఉన్నారా? అందరూ రెడీగా ఉన్నారా ప్రోగ్రామ్ కి? మరి నేను గెస్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. ఇస్ నన్ అదర్ దాన్, ఒక సామాన్యుడు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, ఒక విజయం కోసం తాపత్రయపడి తపించే వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, అసలు కుటుంబాన్ని గెలిపించడానికి ఒక తండ్రి, ఒక తల్లి, కుటుంబాన్ని ఎదిగించడానికి నిర్ణయం తీసుకునే ఒక యోధుడు నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందో, గెలిస్తే అలాగే ఉంటుంది డియర్ ఫ్రెండ్స్. అలాంటి గెలుపుని మనకి కూడా పరిచయం చేయడానికి ఒక అద్భుతమైన వ్యక్తి మన ముందుకు రాబోతున్నారు. ఇస్ నన్ అదర్ దాన్, ఆయన మనసులో మాటని నేను ప్రశ్నల రూపంలో సంధిస్తానండి. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు వినని ప్రశ్నలు, అందులో సరదాగా ఉంటాయండి, చిలిపి ప్రశ్నలు ఉంటాయి, అలాగే మన లైఫ్ లో తీసుకోవడానికి ఆలోచించే సమాధానాలు ఆయన నోట్లోంచి ఈరోజు వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మరి నేను గెస్ట్ ని పిలుస్తున్నాను. సో ప్లీజ్ గ్రాండ్ వెల్కమ్ సార్. సో రెస్పెక్టెడ్ పఠాన్ మహబూబ్ ఖాన్ గారు, క్రౌన్ అంబాసిడర్ స్టార్ ఫ్రమ్ అమలాపురం. ప్లీజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జీ, రాబర్ట్ జీ. థ్యాంక్ యూ, మీ యొక్క గ్రాండ్ వెల్కమ్. ఎందుకంటే యాక్చువల్ గా మీ వాయిస్ లోనే ఒక బేస్ ఉంటది. రాబర్ట్ రవిచంద్ర, అది ఫస్ట్ నుంచి మీకు చెప్తానే ఉన్నాను, చాలా ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్ గా ఈ యొక్క సెషన్ మనం చేయడం అనేది, టాక్ ఈ షోని ఫస్ట్ టైం మన టీమ్స్ అందరికి, అంటే యాక్చువల్ గా అందరికి సక్సెస్ అవ్వాలని ఉందండి. అది ఎలా అవ్వాలి అనేది ఒక వే అయితే ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక ప్రోగ్రామ్ లో ఉన్న మెయిన్ కీ రోల్ అదేనండి. రాబర్ట్ గారు నాతో చెప్పినప్పుడు చాలా ఎక్స్ట్రాడినరీ సార్, మనం స్టార్ట్ చేద్దాం అయితే అంటే ఓకే. అదే నిన్న పెట్టవలసిన ప్రోగ్రామ్ అది యాక్చువల్ గా ఈ రోజు పెట్టాం అనమాట. ఓకే, ఎనీహో వెరీ గుడ్ సార్, ఎక్స్ట్రాడినరీ. అదే నిన్నంటే బుధవారం, ఓకే సారీ, నిన్నైతే కాబట్టి మన బుధవారం మీరు మనం గెస్ట్ స్పీకర్ ని ఇన్వైట్ చేసేవాళ్ళు అండి. వాళ్ళు మనకు ఒక మంచి నాలెడ్జ్ ని ప్రిపేర్ అయ్యి చెప్పేవాళ్ళు కదా. ఈ రోజు విషయం ఏంటంటే వాళ్ళు మనతో ఏం చెప్పరండి, మనమే కొన్ని ప్రశ్నలు అడుగుతాం. వాడు విజయం సాధించడానికి కారణం ఏంటి? ఈ రోజు మీ అందరికీ తెలుసు, మహబూబ్ ఖాన్ గారు ఒక పెద్ద ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమీ కాదండి, ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఏమీ కాదండి. ఆయన చాలా పదాలు ఇంగ్లీష్ లో చదవడానికి చాలా ఇబ్బంది పడతారండి. కానీ ఆయన పెట్టే కాంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారో తెలియదు. కాబట్టి మరి ఇవన్నీ అడగాలంటే మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ముందు సార్, మీరు మీ వయసు ఎంత? కాదు, ఒరిజినల్ వయసు చెప్పండి. 48. ఓకే. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th లోనే ఆపేయడానికి కారణం ఏంటి? మీ కుటుంబం పరిస్థితి, నేపథ్యం? యాక్చువల్ గా అయితే నేను స్టార్టింగ్ 92లో అండి. అది యాక్చువల్ గా అప్పుడు రాశాను. మనకి చదువు అంటే అంత అప్పుడు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. దాంతో 100% మ్యాథ్స్, ఇంగ్లీష్ వెళ్ళిపోయిందండి. ఏదోలా కుస్తీ పడితే ఒక 3 times రాస్తే ఇంగ్లీష్ పాస్ అయిపోయాను, కానీ మ్యాథ్స్ ఉండిపోయాను. ఓకే, లేదు నాకు ఇప్పుడు కొట్టలేదు సార్. యాక్చువల్ గా 92లో విషయం చూసుకుంటే మనం 93 వరకు దాంతో స్ట్రగుల్ చేసి, ఇంకా ఫ్యామిలీ బర్డెన్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, ఇంకా ఎడ్యుకేషన్ మీద వెళ్ళలేదండి. అక్కడ నుంచి నేను వర్క్ వెళ్ళిపోయాను. యాక్చువల్ గా నా ఫస్ట్ చేసింది నేను స్టూడియోలో వర్క్ చేశాను.
ఈ 10th అయిపోయిన వెంటనే అక్కడ వర్క్ చేసినప్పుడు అక్కడ స్టూడియో అంటే అప్పుడు వేరండి, కెమెరాస్ వేరు. ఇప్పుడంతా చాలా డిజిటల్ అయిపోయింది, కానీ అప్పుడు కెమెరా ఫోటో తీయాలంటేనే చాలా కష్టమయ్యేది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేసేవానండి బ్లాక్ అండ్ వైట్ లో నేను. అవును. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండేదండి, కలర్ ఫోటోలు ఉండి కాదు. ఎప్పుడు యాక్చువల్గా 10th క్లాస్ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండేది. పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఆ ఫొటోస్ వేసేవాడు అనమాట. యాక్చువల్ గా ఆ తర్వాత అక్కడ నుంచి నేను మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను, హోల్సేల్. అక్కడ నుంచి మెడికల్ ఫీల్డ్ తర్వాత కరెంట్ బిల్లోకి వెళ్ళిపోయాను. కరెంట్ బిల్స్ అంటే ఇంటింటికి తిరిగి ఇచ్చేదండి అప్పుడు. మొత్తం అమలాపురం సరౌండింగ్ ఏరియా ప్రతి ఊరు తిరిగాను అనమాట నేను, సైకిల్ మీద ఫ్రెండ్స్. ఓకే, అది కూడా 10 days 10 to 12 days వర్క్ ఉండేదండి, రిమైనింగ్ డేస్ ఫ్రీ అనమాట. ఓకే, ఇప్పుడు మహబూబ్ ఖాన్ గారికి తెలియని విషయం ఏంటంటే మనం లీడ్ ఎలా సంపాదించాలనే లిస్ట్ నేను ప్రిపేర్ చేయడానికి గెస్ట్ ఇన్వైట్ చేశానండి. అంటే ఫోటోగ్రాఫర్ ని పిలవచ్చు, కరెంట్ బిల్ తీసే వ్యక్తిని పిలవచ్చు, ఓకే, మెడికల్ షాప్ సంబంధించిన వ్యక్తిని పిలవచ్చు. ఓకే సార్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే సార్. అక్కడ నుంచి ఆ జర్నీ అలాగా అయిన తర్వాత ఆప్టికల్ ఫీల్డ్ కి వెళ్ళిపోయాను. మా మామయ్య గారు రమ్మంటే ఆయన ఇన్వైట్ చేశారు ఇంటికి వచ్చి, మీ అబ్బాయిని పంపించండి అనేసి. మా అమ్మగారిని మా నాన్నగారిని అడిగితే నేను కొత్తపేట వెళ్ళిపోయానండి. కొత్తపేటలో నుంచి 4 to 5 years అక్కడే ఉన్నాను, 95 నుంచి 99 ఎండింగ్ వరకు. అప్పుడు అక్కడ ఆప్టికల్ వర్క్ వచ్చాను నాకు. ఆప్టికల్ యాక్చువల్ గా షాపే పెట్టుకోవాలి. మేబీ నేను యాక్చువల్ గా నేను వచ్చేయడానికి అమలాపురం రీజన్ ఏంటంటే మా బ్రదర్ చనిపోవడం వల్ల రావడం వచ్చిందండి, లేదంటే నేను Okay, కొత్తపేట okay. వదిలి రాకపోదు. మేడం గారి పేరు సార్, మీ మిస్సెస్ పేరు? మా మేడం గారి పేరు అయితే రహీమున్నీసా అండి. రహీం ఉన్నేసా గారు. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి కూడా మాకు ఏమన్నా షేర్ చేస్తారా? మీ పిల్లలు, వాళ్ళ ఓకే పేర్లు, సార్, వాళ్ళు ఏం తప్పకుండా చదువుతున్నారు, కుటుంబ ఓకే నేపథ్యం. సార్. యాక్చువల్ గా అయితే నాకు మ్యారేజ్ అయితే 2007 లో అయిందండి. 2007 జూలై 29th అయింది. కంపెనీ కూడా యాక్చువల్ గా ఏప్రిల్లో స్టార్ట్ అయింది. అంటే 2007 తర్వాత మ్యారేజ్ అయింది అనమాట. ఓకే, ఓకే, అంటే 18 ఏళ్ళు. ఇవన్నీ చెప్పడానికి అంటే ఎందుకు నేను ఇది కనెక్టివిటీ చేస్తున్నానంటే, నేను చాలా విషయాలు మన జర్నీలో తెలియకుండా జరుగుతుంటాయి కదండి. 2007 లో మ్యారేజ్ అయిందండి. అప్పటికి నాకు జాబ్, పోస్ట్ ఆఫీస్ లో జాబ్ ఉంది. ఆ జాబ్ కూడా మా నాన్నగారు చనిపోతే వచ్చింది అనమాట యాక్చువల్ గా. అది కూడా బై ఫోర్స్ నన్ను గెంటారు 2005 లో. ఫ్యామిలీ అందరూ కూడా, ఎందుకు గవర్నమెంట్ జాబ్ వదులుకోకు నువ్వు ఎందుకు అని చెప్పి. అప్పుడే నేను ఎగ్జామ్ రాశాను ఫ్రెండ్స్. సార్ ఇందాక అడిగారు కదా, 92 లో రాస్తే 2006 లో పాస్ అయ్యానన్న విషయం ఇదే. చూసారా, 2005 లో మా నాన్నగారు చనిపోయి ఆ జాబ్ కోసం ఎగ్జామ్ రాశానండి, అది ప్రిపేర్ అవ్వలేదు. నాన్నగారి పేరు సార్? ఉండిపోయింది కదా. నాన్నగారి పేరు, డాడీ పేరు? డాడీ పేరు అయితే అహ్మద్ అలీ ఖాన్ సార్. అహ్మద్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్ కాదు, అహ్మద్ అలీ ఖాన్. సార్, ఇప్పుడు ఐఎన్సి లోకి మీరు రావడానికి అసలు ఫస్ట్ పునాది ఎక్కడ పడింది? అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్తారు, మీకు బాగా కావాల్సిన వ్యక్తి పేరు మీరు అని చాలా సందర్భాల్లో ఫోన్ చేశారు, అది ఇది చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు ఆయన అన్ని నెలలు ఎందుకు మిమ్మల్ని ఫాలో అప్ చేయాల్సి వచ్చింది, గ్రేట్ ఎంఎస్ఆర్ గారు? ఓకే అండి, యాక్చువల్ గా నేనైతే ఒక చెప్తాను సార్. అంటే ఫస్ట్ ఐఎంసీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నా యొక్క ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఐఎంసీ జర్నీలో రావడానికి ఆ మెయిన్ పునాది ఎక్కడ పడింది అంటే 2004 లో నేను ఒక ఇంటర్నేషనల్ కంపెనీలో స్టార్ట్ చేశానండి, ఆమ్వే అని. అందులో నేను ఎక్కడే తెలిసిందండి డైరెక్ట్ సెల్లింగ్ పవర్ ఏంటో నాకు. అప్పుడు దాకా నాకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియదు. అంతకుముందు చాలా మంది వేరే వేరే కంపెనీలు ఏదో చెప్పారు కానీ ఇండియాలో వచ్చి నేను దేనిలోని వెళ్ళలేదు. కానీ ఆ ఆమ్వేలో ఎందుకు వెళ్ళాను సార్ అంటే, అక్కడ మీటింగ్స్ అవ్వచ్చు, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, అక్కడ నాకు కొద్దిగా ఇదేదో బాగుంది అనిపించింది. మేబీ అక్కడ వాళ్ళు చెప్పిన మాటలకి విన్నాను, అక్కడే నేర్చుకున్నాను ఫ్రెండ్ డైరెక్ట్ సెల్లింగ్ పవర్ ఏంటనేది. అందుకంటే అదేమి ఇప్పుడు కంపెనీ ఏమి కాదు, 1959 కంపెనీ. ప్రపంచంలో చాలా చోట్ల డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, కానీ ఇండియాలో అప్పుడు లేదు ఫ్రెండ్స్. నేను చెప్పే 2004 లో ఇండియాలో సరైన గైడ్ లైన్స్ లేదండి, సరైన చెయ్యాలా వద్దా అనేది కూడా లేదు. కానీ బై గాడ్ బ్లెస్సింగ్స్ 2016 లో మన గైడ్ లైన్స్ వచ్చింది, ఇది ప్లస్ పాయింట్. కానీ నేను ఆమె తర్వాత ఒక 2-3 కంపెనీలు చేశాను, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. ఇంటర్నేషనల్ కంపెనీ చేశాను, లోకల్ కంపెనీ చేశాను, నేషనల్ కంపెనీ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఏ కంపెనీ చేయాలి, ఏ కంపెనీ చేయకూడదు. కానీ ఆమ్వే కంపెనీ ద బెస్ట్ కంపెనీ అని దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ మన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది కదా సార్, కస్టమర్ ని అప్రోచ్ అవడం ఎలాగైనా, డేటా బాగుంటుంది. అవును 100% అక్కడే అండి. యాక్చువల్ సిస్టమ్ క్రియేట్ అయింది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అక్కడే ఫ్రెండ్స్. మీరు అనుకుంటారు ఆ కంపెనీలో కూడా అదే చెప్తారండి, ఈ కంపెనీలో అదే చెప్తారండి. సిస్టమ్ ఒకటే. ఇంజనీరింగ్ చదవాలన్నా ఒకటే, మెడికల్ ఎండి చేయాలన్నా, ఎంబీబీఎస్ చేయాలన్నా సబ్జెక్టులు అయ్యే ఉంటాయి.
ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా కంపెనీలు వేరండి, సిస్టమ్ ఒకటే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ సరైన కంపెనీని మనం ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఎన్నుకోవడంలో 100% నాకు ఐఎంసి బై గాడ్ బ్లెస్సింగ్స్ ఎంఎస్ సార్ గారు, ఆయన 3 నెలలు ఫోన్ చేయనివ్వండి. ఆ ఫస్ట్ లోనే చెప్పారా మీకు ఐఎంసి అనే ఒక కాన్సెప్ట్ ఉందని చెప్పారా, లేకపోతే ప్రొడక్ట్లు ఉన్నాయని లేదు చెప్పారా, సార్, లక్షలు వస్తాయని చెప్పారా? అదేం చెప్పలేదు సార్. యాక్చువల్ గా ఆయనకి నాకు 2008 నుంచి 2018లో కలిసాం మేము. అంటే ఒక ఇంచుమించు తెలుసు కదా, ఒక 10 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. బై గాడ్ బ్లెస్సింగ్స్ కలిసామండి. అది కూడా మన గ్రేట్ అనిల్ కుమార్ గారు ఉన్నారు కదా, ఆయన ద్వారానే కలిసాం అప్పుడు. ఆ కలవటం, ఆ జర్నీ అక్కడ స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్ గా ఏదో కంపెనీ చేసేవారు, అది మేబీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను ఆగిపోయాను. దాంతో ఆయన ఫోన్ చేసేవారు, నేను ఆ కంపెనీ గురించి ఫోన్ చేసేవారు అనుకునేవాడు. మీకు అర్థం అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఓకే. మీకు అర్థమైంది. కానీ బై గాడ్ బ్లెస్సింగ్ చూడండి, ఆపర్చునిటీ దేవుడు ఇవ్వాలంటే ఏం చేస్తాడు సార్? నన్ను మిస్మరైజ్ చేశాడు, మా ఇద్దరిలో నుంచి ఫోన్ లిఫ్ట్ చేయించాడు. అదే నా మేము life చాలా turning point. మందికి చేస్తున్నాం సార్, లిఫ్ట్ చేయట్లేదు. సడన్ గా వాళ్ళు ఎప్పుడు పడుకున్నప్పుడు లెగుస్తున్నారు. కానీ మొదటిసారి ఎంఎస్ఆర్ గారు మీతో ఏం మాట్లాడారు? ఓకే, యాక్చువల్ గా నాతో మాట్లాడిన విషయం అయితే ఏం చెప్పారు సార్ అంటే, సార్ ఇప్పుడు నేను ఆ కంపెనీ గురించి నేను చేయట్లేదు. యాక్చువల్ గా నేను ఒక కంపెనీ చూసాను, మీరు అన్నారు కదా మేబీ డైరెక్ట్ సెల్లింగ్ లో మంచి కంపెనీ కావాలి, మంచి గైడ్ లైన్స్ కావాలి అని మీరు అన్నారు కదా. అలాంటి కంపెనీ ఒకటి చూసాను సార్. ఆ కంపెనీ నేను మీకు పంపిస్తాను, డీటెయిల్స్ చూడండి, చూసిన తర్వాత మనం మాట్లాడదాం అన్నారు. నాకు ఆయన ప్రోడక్ట్ అవ్వచ్చు, ప్రొఫైల్ ఇవన్నీ పంపించారు. పంపించిన తర్వాత నేను ఏం చేశానంటే సెర్చ్ చేశాను. ఎందులో సెర్చ్ చేశాను సార్ అంటే యూట్యూబ్ లో. తెలుగులో ఏం లేవు ఫ్రెండ్స్, అప్పుడు హిందీలోనే ఉన్నాయి. 2019 గురించి మాట్లాడుతున్నాను. అది యాక్చువల్ గా చూసుకుంటే హిందీలో ఉన్నాయి కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్. అప్పటికి ఇండియా, మన సౌత్ లో బిజినెస్ అనేది చాలా తక్కువ అండి. ఐఎంసీ అంటే చాలా మంది తెలియదు. ఆ సిచ్యువేషన్ లో నేను అక్కడ చూసినప్పటికీ ఇదేదో బాగుంది, కంపెనీ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అంతకుముందు చాలా కంపెనీస్ వచ్చింది నా దగ్గరికి. క్వాలిటీలో చూసుకుంటే ఆయుర్వేద నేచర్ ప్రొడక్ట్స్, ఇది వేరే కంపెనీస్ లో లేదు. ఇది నేను ఎప్పుడైతే చేశానో సార్ మెసేజ్, సార్ మీ డీటెయిల్స్ పంపండి, మీ డీటెయిల్స్ పంపండి అన్నారు. నేనేమో సెర్చ్ చేయకుండా డీటెయిల్స్ ఎలా పంపించేస్తాను కానీ నేను పంపించలేదు ఫ్రెండ్స్, నిజం. కానీ అన్ని చూసిన తర్వాత మా సార్ చాలా ఇబ్బంది పెట్టారు అయితే మీరు. నిజం సార్, ఆయన మెసేజ్ పెట్టేవారు, మీ ఆధార్ కార్డు పాన్ కార్డు పంపించండి సార్ అనేసి. నేను ఆయనకి పంపకుండా ఇవన్నీ సెట్ చేసుకుని 2 రోజుల తర్వాత పంపాను. ఫ్రెండ్స్ ఆలోచించండి. అంటే అంటే డైరెక్ట్ సెల్లింగ్ పవర్ నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని నిర్ణయం తీసుకున్నాను ఫ్రెండ్స్. కానీ చాలా మంది దీని యొక్క పవర్ తెలియట్లేదు. ఏమనుకుంటున్నారంటే షార్ట్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో ఎక్కడ రాదు ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్ లో రాదు. ఇది షార్ట్ కట్స్ కాదు, ఇది యాక్చువల్ లాంగ్ టర్మ్. చూడండి, మీరు ఒక విషయం నాకు చెప్పొచ్చు, మీరు అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి. ప్రపంచంలో కోటీశ్వర్లు అయిన వాళ్ళు షార్ట్ లో అయ్యారా, లాంగ్ టర్మ్ లో అయ్యారా? ఒక్కసారి చెప్పండి, మీరు మెసేజ్ ఏమైనా చేయగలరేమో. అంటే మీకు ఇక్కడే ఆన్సర్ ఉంది. ఒకసారి ఎవరైనా మెసేజ్ చేస్తారంటే ఒకసారి లాంగ్ టర్మ్ లో అయ్యారా, ప్రపంచంలో బిలియనర్స్ షార్ట్ టర్మ్ లో అయ్యారా? ఒకసారి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్ ఓకే, మహాలక్ష్మి లాంగ్ గారు, టర్మ్, లాంగ్ టర్మ్, ఓకే లాంగ్ టర్మ్. ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ అని మీరు అంటున్నారు కదా, 100% లాంగ్ టర్మ్ అన్నప్పుడు మరి షార్ట్ టర్మ్ గురించి మనం వెళ్తే లైఫ్ లో జనరేషన్ టు జనరేషన్ ఎక్కడే ఇవ్వగలమండి. అంబానీ అవచ్చు, టాటా అవచ్చు, బిర్లా అవచ్చు, బిల్ గేట్స్ అవచ్చు, వీళ్ళు ఎవరు షార్ట్ కట్ లో రాలేదు ఫ్రెండ్స్, లాంగ్ టర్మ్ లోనే వచ్చారు. దానికి కనీసం ఒక 3 to 5 years టైం పడుతుంది ఫ్రెండ్స్, ఒక్క బేస్మెంట్ వేసుకోవడానికి, పునాది వేసుకోవడానికి. కానీ వాళ్ళలాగా మనం 100 కోట్లు ఇన్వెస్ట్ చేయలేం కదా. దాని యొక్క ఆపర్చునిటీలో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎంఎస్ఆర్ గారు చెప్తారు 10,000 మంది కానీ ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వగలరు? నేను 4,000 పీపుల్ టీం ఉండే, 4,000 పీపుల్కి నేను ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వగలను? 100 కోట్లు పెట్టాలి. కానీ ఇక్కడ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్, జస్ట్ షాప్ మార్చుకుని ఒక ఇండస్ట్రీని క్రియేట్ చేయొచ్చు. అది యొక్క డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్, జాయినింగ్ లో లేదు ఫ్రెండ్స్. జాయినింగ్ లో జనరేషన్ టు జనరేషన్ ఇవ్వలేరు, వెంటనే సంపాదిస్తారు, తర్వాత వేరే కంపెనీ చూసుకోవాల్సిందే. అలా ఎన్ని కంపెనీలు మారుతారు? ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తాను. కంపెనీలు మారితే ఫేస్ వాల్యూ పోద్ది ఫ్రెండ్స్. ఒక కంపెనీని కనుక మనం నమ్మి కనుక జర్నీ చేస్తే మన ఫేస్ వాల్యూ పెరుగుతుంది. ఇది ఒక్కడే ఈ కంపెనీ చేస్తాం, వెళ్తే మనం కూడా సక్సెస్ అవుతామని మన మీద ఒక నమ్మకం వస్తుంది ఫస్ట్ వాళ్ళకి, ఎవరితో మనతో జర్నీ చేసే వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్ గా ఒక జర్నీ 6 years దాటేసింది. 6 years నుంచి నేను కంపెనీలో ఉన్నాను, వేరే కంపెనీ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు నేను చెప్తే 100% ఎవరైనా బిలీవ్ చేస్తారా, చేయరా? లేదు, ఇది అలా కాదురా బాబు, వీడు ఆ కంపెనీ ఈ కంపెనీ దూకేడరా బాబు, ఎందుకులే అని ఆగిపోతారు. దూకితే ఫ్రెండ్స్
ఒక కంపెనీని నమ్ముకుంటే డెఫినెట్ గా సక్సెస్ ఉందండి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో. అలాంటి గ్రేట్ కంపెనీ మన ఐఎంసీ అండి. దీన్ని యాక్చువల్ గా నేను ఎంఎస్ఆర్ గారు చెప్పినప్పుడు ఐఎంసీ గురించి మాట్లాడుకుంటే 2019 డిసెంబర్ లో మేము వెళ్ళామండి. మంచి చలిలో వెళ్ళాం. ఆయన ఒకటే విషయం చెప్పారు, అండ్ వేర్ హౌస్ ఫ్యాక్టరీ చూపిస్తారంట అని. ఫ్రెండ్స్, వేర్ హౌస్ ఫ్యాక్టరీ ఏ కంపెనీ చూపించింది ఇప్పటి వరకు? ఏ కంపెనీ చూపించలేదు. ఫ్రెండ్స్, నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇది చూపిస్తారంటారు కదా, ఓకే ఉంది అనుకోండి, పక్కా పని 30,000 ఖర్చు అయినా సరే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. అప్పటికి నా దగ్గర ఐఎంసీలో 10,000 రూపాయలు కూడా రాలేదు. నిజమేది. అంటే అలా కాదు ఖాన్ గారు, ఇప్పుడు మీరు సార్, చదువుకున్న 10th క్లాసే కదా, మరి అవునండి. ఎంఎస్ఆర్ గారు మీకు ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు మీకు ఏమనిపించింది, ఇక్కడ ఏదో మెడిసిన్ ఉంది, పైగా ఇవన్నీ చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, నేను ఎదరికి వెళ్ళగలనా అని మీరు ఏమైనా అనుకున్నారు అప్పట్లో? ఓకే, వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ, మంచి క్వశ్చన్ వేశారు. నిజమే ఫ్రెండ్స్, యాక్చువల్ గా రాబర్ట్ గారు అనే క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంది. ఏంటి సార్ అంటే, నాకు 2004 లో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏముంది, ఇక్కడ నేర్చుకోవచ్చు. అలవేరా జ్యూస్, అలవేరా జ్యూస్ ఉంది, దాని గురించి తెలుస్తుంది కదా, ఎవరో ఒకరు చెప్తారా లేదా? ప్రతి దానికి చెప్పడానికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారు కదా, ఓకే. వాళ్ళు 100% చెప్పినప్పుడు మనం నేర్చుకుని చేయొచ్చు అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఆల్రెడీ మార్కెటింగ్ లో ఉన్నాను కాబట్టి. ఇది నాకు నచ్చిన విషయం ఫ్రెండ్స్. అంటే ఒకటే విషయం అండి, ఈ బిజినెస్ లో మీ అప్లైన్ యొక్క గైడ్ లైన్స్ మనం తీసుకోగలిగితే ఈ బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవచ్చు. మనకి అది తెలియాలి, ఈ బాబు మెడిసిన్ ఏమో, లేదంటే ఇది మనం చెప్పలేమేమో, ఎవరు వినరేమో, ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనం చెప్తే ఎవరైనా వింటారని మనం కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు, మనం కాన్ఫిడెంట్ గా కాకుండా భయపడుతూ కనుక చెప్తే డెఫినెట్ గా ఎవరు మనతోటి జర్నీ చేయడానికి రారు. అదే మెడికల్ పరంగా మనం మాట్లాడితే. కానీ ఇందులో ఇంకో విషయం ఏంటంటే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా ఎక్స్ట్రాడినరీగా. పొద్దున్న లేసి బ్రష్ చేయొచ్చు, స్నానం చేయొచ్చు, అంట్లు తోముకోవచ్చు, బట్టలు తుక్కోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ బయట మార్కెట్ లో చూసుకుంటే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ IMC లో చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఇప్పుడు కూడా క్వాలిటీ స్టాండర్డ్ తో. సార్, మీరు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అన్నారు. అంటే అవును సార్, అంతకు ముందు మీరు చేసిన పనులు చాలా చెప్పారు. అంటే మీరు అవునండి. ఫోటోలు తీసానన్నారు, లేకపోతే బిల్ కలెక్షన్ చేశానన్నారు. మరి అప్పుడు మీ ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉండేది? మీ నాన్నగారు చనిపోయిన తర్వాతకి, అంటే ఐ మీన్ అంతకు ముందుకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లోకి వచ్చినప్పటికి, అంటే మీరు ఆ చేంజ్, ఆ స్టేజ్ ని ఎలాగా చేంజ్ చూసుకున్నారు మీరు? డైరెక్ట్ సెల్ లో రావడానికి కూడా నిర్ణయం ఉంది కదా సార్. అంటే అవునండి. ఆ స్ట్రగుల్స్ ఏంటి, ఏమున్నాయి పర్సనల్ గా? మీరు చాలా సందర్భాలు ఓకే, ఓకే, చెప్పారు. మేడం గారు ఓకే, గోల్డ్ థ్యాంక్ యూ. కూడా నేను తాకట్టు పెట్టేశానండి అని చెప్పారు మాకు. మాకు గుర్తుంది. అవును సార్, అది యాక్చువల్ గా మ్యారేజ్ తర్వాత సార్. కానీ యాక్చువల్ గా ముందు మాట్లాడుకోవాలంటే ఫైనాన్షియల్ గా అయితే ఏమీ కాదు ఫ్రెండ్స్. యాక్చువల్ గా చాలా లోయర్, అంటే లోయర్ మిడిల్ అనుకోవచ్చు. అంటే దాని గురించి నేను ఎక్కువ చెప్పను, లోయర్ మిడిల్ అని చెప్తాను యాక్చువల్ గా. ఎందుకంటే నేను నేను డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటే, నేను ఎక్కువ డ్రెస్సులు ఏమి ఇంట్లో ఉండి కాదండి. ఓకే, నా చిన్నప్పటి నుంచి నా యొక్క జర్నీలో చూసుకుంటే, మా తాతయ్య గారు ఉన్నంతసేపు వేరే, కానీ మా తాతయ్య గారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా ఇబ్బంది ఫేస్ చేశాం. అవన్నీ నాకు తెలుసు. ఆయన ఎంత కష్టపడి పెంచారన్న విషయం నాకు తెలుసు ఫ్రెండ్స్, మా నాన్నగారు. ఇది నాకు ఎప్పుడు అనిపించిందంటే, నేను పడ్డ స్ట్రగుల్ నా పిల్లలు పడకూడదు, అంటే ఏదో ఒక ఆపర్చునిటీ చేయాలి. ఇది నా మైండ్ లో పడింది. ఆ పడటంతో నేను ఏం చేశానంటే 100% ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నాను, ఏదో ఒకటి చేయాలని. నేను ఏదేదో బిజినెస్ లో చేసామో, ఆప్టికల్ ఫీల్డ్ చేసుకుని చేద్దాం అనుకున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ మా నాన్నగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఆ జాబ్ లోకి నన్ను గెంటేశారు. గెంటిన తర్వాత నేను అదే ఫేస్ చేశాను ఫ్రెండ్స్. మామూలు ఫేస్ కాదు, మా నాన్నగారు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో అదే నేను ఫేస్ చేస్తున్నాను. ఈ ఫేస్ చేసేటప్పుడు మళ్ళీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కదా, దీన్ని ఏదో చేయాలి మనం, ఫ్యూచర్ లో ఏదో వెతకాలి అని చెప్పి కొన్ని కంపెనీస్ చేసాం. 4 కంపెనీస్ వరకు. బై గాడ్ బ్లెస్సింగ్స్, ఒక ఎక్స్ట్రాడినరీ గైడ్ లైన్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి వచ్చిందో, ఇప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చిందండి, బిలీవ్నెస్ వచ్చింది 2016 తర్వాత. ఇప్పుడు ఇంక నేను అనుకున్నా, నేను జాబ్ రిజైన్ చేసేయడానికి రీజన్ కూడా అదే ఫ్రెండ్స్. నేను అదే వెయిట్ లో ఉన్నాను. నేను జాబ్ అనేది నాకు అంత ఏమీ ఇంట్రెస్ట్ కాదు. ఓకే, బిజినెస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. అయితే మేబీ ఆ జాబ్ ఎందుకు ఇచ్చారు సార్ అంటే, 2019 వరకు వెయిట్ చేయరా బాబు నువ్వు అని దేవుడు నాకు ఇచ్చాడు. నేనైతే అదే పక్కా చెప్తాను. లేదు అనుకుంటే, నేను మా నాన్నగారు ఉండుంటే నేను ఆప్టికల్ షాప్ పెట్టేసి ఉందును. నేను ఆప్టికల్ షాప్ పెట్టుంటే డెఫినెట్ గా IMCలోకి రాపోదు నాకు. నిజం ఫ్రెండ్స్. రాకపోతే ఏం జరుగుతుంది సార్ అంటే, పొద్దున్న వెళ్ళడం, సాయంత్రం రావడం, ఇదే పని తప్ప ఫారెన్ టూర్ వెళ్ళకపోదును, కారు కొనుక్కోపోదును, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇంకా ఒకటి కాదండి. ఇంకా ఏది ఉండకపోతుందంటే ఇక్కడ అన్ని దొరికినాయి. ఇది మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఎప్పుడైతే నేను ఈ జాబ్, ఈ స్ట్రగుల్ చూసానో, ఒక ఆపర్చునిటీ వెతికాను, అదే ఈ యొక్క IMC ఆపర్చునిటీ. దాంతో నా లైఫ్ లో చాలా చేంజెస్ నేను చేసుకోగలిగాను సార్.
ఇప్పుడు మీరు చాలా సందర్భంలో మరి చాలా మంది వచ్చి చెప్తున్నారు సార్, వాళ్ళు డెసిషన్ తీసుకోవట్లేదు. మరి ఎంఎస్ఆర్ గారు మీకు చెప్పిన తర్వాత మీరు స్టడీ చేశారు, ఇందులో మీరు ఏ డెసిషన్ తీసుకున్నారండి? అంతలా మీరు ఒక పర్సన్ ని 3 నెలలు అవాయిడ్ చేసిన వ్యక్తి, ఆయన ఏదో చెప్పారు, మీరు స్టడీ చేశారు, కంపెనీలు చూశారు, అంటే అంత స్ట్రిక్ట్ గా తీసుకోవడానికి హరిద్వార్ వెళ్ళడానికి ముందు ఏదో జరిగి ఉంటుంది కదా సార్ మీ మైండ్ లో సంఘర్షణ, అదేంటి అంటారు? ఓకే, వెరీ గుడ్ సార్. ఎక్స్ట్రాడినరీ విషయం అండి. ఇక్కడ నేను చెప్పడానికి విషయం ఏంటంటే, ఈ బిజినెస్ లో నేను ఐడి వేసిన వెంటనే వర్క్ అయితే ఏం చేసేలేదు ఫ్రెండ్స్. ప్రోడక్ట్ తెచ్చుకున్నాను, వాడాను, కొంతమందికి చెప్తూ వెళ్ళాను. చాలా మంది రిజెక్ట్ చేశారు, ఎందుకంటే ఆల్రెడీ అంబాసిడర్స్ అవ్వచ్చు, చైర్మన్స్ అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు కదా నా టీంలో, వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు. ఫస్ట్ ఏమీ వచ్చేలేదు ఫ్రెండ్స్. కానీ యాక్చువల్ గా ఇక్కడ మెయిన్ కీ రోల్ ఆలోచిస్తే, నాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఒక అనుభవం ఉంది. లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా సక్సెస్ అవుతాం మన ఈ కంపెనీని పట్టుకుని ఉంటే. ఇది నాకు కీ రోల్. కానీ నేను యాక్చువల్ గా వర్క్ అయితే ఫాస్ట్ గా అయితే చేయలేదండి. నాకులాగా మాత్రం మీరు ఎవరు చేయొద్దు, ఎందుకంటే నేనైతే టైం వేస్ట్ చేశాను అనుకుంటాను. ఆ 1 year చేశాను, కానీ One year లైట్ చేయలేదు మీరు ఐడి తీసుకున్నా. 1 year నేను లైట్ గానే చేశాను సార్. అంటే కలిసి ఇవ్వండి, మేబీ నేను అంటే జాబ్ కి వెళ్ళడం రావడం, కొంతమందిని కలిసి ఇవ్వండి తప్ప సీరియస్ గా నేను వర్క్ ఫాస్ట్ గా మూవ్ చేయలేదు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు ఫోన్ చేశారు, ఏం చేస్తున్నారు సార్ ఈ మంత్, ఏం ప్లాన్ చేస్తున్నారు అని. అంటే చేస్తున్నాను సార్ అంటే ఇలా. అంటే ఇప్పుడు కూడా మీ టీమ్స్ లో అంటుంటారు కదా చాలా మంది, చేస్తాను సార్ అని. నేను కూడా అన్న వ్యక్తినే ఫ్రెండ్స్. కానీ ఇక్కడ విషయం ఏంటి సార్ అంటే, ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంఎస్ఆర్ గారు నన్ను వదలలేదు. ఫాలోఅప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్ నే నేను చేస్తూ వచ్చారు. నాకు మెయిన్ కీ రోల్ నేను ఏం చెప్తానంటే, నేను స్టార్ 2 లో ఉన్నప్పుడు ఎంఎస్ఆర్ గారు ఒక మీటింగ్ కి పిలిచారు నాకు. నేను ఈ బిజినెస్ లో ఉండడానికి కూడా కీ రోల్ అదే. స్ట్రాంగ్ అంటే అది అఖ్తర్ గారు మీటింగ్, అది హాఫ్ డే. అంటే ఇప్పుడు స్టార్ట్ అంటే 10,000 దాటేయాలి ఇప్పుడున్న దాన్ని బట్టి. 10,000 బీవీ దాటి స్టార్ట్ అంటే ఎంత బీవీ సార్? 7,500 సార్. జస్ట్ 7,500 ఉన్నప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ తీసేసుకుని ఉన్నారు, స్టార్ట్ ఇంకా తీసుకోలేదు. సార్ మీ వాయిస్ లోగా వస్తుంది నాకు. అదే మీకు యాక్చువల్ గా స్టార్ట్ 2 లో మీరు ఉన్నారు, మీరు డెసిషన్ తీసుకోవడానికి 7,000 బీవీ సరిపోయింది. ఈ రోజు స్టార్ట్ 2 అంటే కనీసం 10,000 దాటేస్తుందండి బీవీ, 10,000 నుంచి 20,000 దాటుతుంది. ఇంకా డెసిషన్ తీసుకోవట్లేదంటే ఈ వీడియో ఉపయోగపడుతుంది మాకు, ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా స్టార్ 2 అనే పొజిషన్ అండి అది. యాక్చువల్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ స్టార్ అంటాం. యాక్చువల్లీ ఇక్కడ ఆ టైంలో నన్ను అక్కడ పిలిచారు. 100 రూపీస్ టికెట్ అండి అక్కడ ఫ్రెండ్స్. 1,000 రూపాయలు నాకు వెళ్ళి రావడం ఖర్చు అయింది. నా దగ్గర ఉండి వెళ్ళలేదు ఫ్రెండ్స్, కానీ నేర్చుకోవడానికి వెళ్ళాను. ఏమన్నారంటే ఎంఎస్ఆర్ గారు, రండి సార్ ఈ కంపెనీలో టాప్ మోస్ట్ పర్సన్ అయినా 8 to 10 lakhs పర్ మంత్ తీసుకుంటున్నారు, అలాంటి వ్యక్తి వస్తున్నారు అంటే మనం మిస్ చేసుకోవద్దు, రండి సార్ అంటే నేను వెళ్ళాను. అప్పుడు జంపా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చారండి అక్కడికి కూడా. ఆ మీటింగ్ కి ఆ మీటింగ్ వెళ్ళినప్పుడు నాకు క్యాచ్ చేసిన పాయింట్ ఒకటే ఫ్రెండ్స్. అక్కడ పవర్స్ గురించి అన్ని చెప్పారు, కానీ ఒక స్టోరీ చెప్పారు నాకు. దశరథ్ మాంజీ 22 సంవత్సరాల కొండను తవ్వాడని. మీకు పాయింట్ అర్థం చేశాను. 22 సంవత్సరాల కొండని ఏమీ ఆశించకుండా తవ్వాడు ఫ్రెండ్స్. ఇది నన్ను టచ్ చేసింది. ఏమీ ఆశించకుండా 22 సంవత్సరాలు బండ కొట్టి చెమట చిందించి కొండ తవ్వినప్పుడు, ఈ ఐఎంసీలో ఒక 5 సంవత్సరాలు బ్రష్ చేసి వాళ్ళందరికీ చెప్పచ్చా లేదా, ఇది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎప్పుడైతే నేను అనుకున్నాను, కొండలు ఏం తవ్వట్లేదు కదా, ఇక్కడ చేసేద్దాం ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత నా పోస్ట్ ఆఫీస్ లో అయితే నా లైఫ్ మారదు కదా. 100% ఇక్కడ ఆపర్చునిటీలో లైఫ్ మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు మారినప్పుడు నేను కూడా మారుతాను, నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతే. ఇదే అనుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నేను జర్నీ స్టార్ట్ చేశాను. అది నాకు కీ పాయింట్. ఆ దశరథ్ మాంజీ అలాగే పూర్ణిమ సిన్హా ట్రైన్ లో వెళ్తే కాలు 20 అరుణిమ సినిమా అంటే అది యాక్చువల్ గా పేరు సినిమా గుర్తుంది. లాగా ఓకే అండి. ఆవిడకి 24 trains కార్ మీద నుంచి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ నైట్. అదే స్టోరీ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆవిడ ఎవరెస్ట్ దగ్గర ఎక్కింది, కానీ ఎవరెస్ట్ దగ్గర ఎక్కక ముందు ఆయన దగ్గరికి క్రీడా అంటే యాక్చువల్ గా ఆవిడ ప్లేయర్, యాక్చువల్ గా వాలీబాల్ బాస్కెట్బాల్ ప్లేయర్ అనమాట. యాక్చువల్ గా ఆవిడకి క్రీడా మంత్రి వచ్చి, నీకు ఉద్యోగం ఇప్పిస్తానమ్మా, నువ్వేం పర్లేదంటే, నాకు 20,000 ఉద్యోగం వద్దండి, నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పింది ఆవిడ. కానీ ఆవిడ అప్పుడు మంచం మీదే అనుకుంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం కేసీపీ ప్లాన్ చేసుకున్నామో 100% దానికోసం వర్క్ చేసేసినట్టే ఫ్రెండ్స్. దానికోసం పనిచేయాలి. ఆల్రెడీ మనం కేసీపీ అయిపోయాం, జస్ట్ ఫ్రమ్ ప్రాసెస్ లో ఉంది అంతే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు ఏది కావాలి, చైర్మన్ జస్ట్ ప్రాసెస్ లో ఉంది, కానీ దానికి ఏం చేయాలి అది మీ అప్లైన్ తో గైడ్ తీసుకోండి. 100% వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే
సక్సెస్ అయిపోతాం. ఇక్కడ నాకు ఒకటి మెయిన్ కీ రోల్ ఏంటంటే కేసీపీ. అప్పుడు సిపి ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు కేసీపీ వచ్చింది అదనంగా. ఇప్పుడు సిపిఏ ఉండేది, కేసీపీ అనేది మెయిన్ గోల్ అంటే దాని మీద వర్క్ చేస్తున్నారు. మీ దానికోసం work అప్లైనర్ చేస్తున్నారు. గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మీ అప్లైనర్ Okay, నా upline- చాలా సందర్భాల్లో చెప్తారు మాకు మీరు. అవునండి. ఏంటి స్నేహమా, రిలేషనా, ఏంటి మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్ గా అయితే ఆయనకి నాకు 2008 లో పరిచయం కానండి, అంత ఏమీ అండర్స్టాండింగ్స్ అయితే ఏమీ లేవు సార్. రియల్ గా మాట్లాడుకుంటే పరిచయం ఉంది. ఆయన ఆ కంపెనీలో కూడా టాప్ అన్నారు, కానీ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆయన. నాకు ఆయన గురించి ఏమీ తెలియదండి, అంతే ఆయన గురించి ఏమీ తెలియదు, మీరే చెప్పాలి. అందుకండి ఆయన అయితే యాక్చువల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారండి. ఆ కంపెనీ ద్వారా అవ్వచ్చు, చాలా అవ్వచ్చు. నేను కూడా ఫేస్ చేశాను ఆ కంపెనీ ఎప్పుడైతే తీసారో ఫ్రెండ్స్. అందులో మామూలు ఏమి ఇన్కమ్ ఏమి కాదండి ఆయనది. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా హైయెస్ట్ ఇన్కమ్. అప్పుడే నెలకు వచ్చి 2 lakhs ఎక్కువ తీసుకునేవారు ఆయన. ఏంటండి 2008 లో ఫ్రెండ్స్, ఆలోచించండి. కానీ చూడండి 100% ఎథికల్ లేనప్పుడు ఎలా వచ్చింది అలా వెళ్ళిపోద్ది అంటారు కదా. అలాగే సార్ చెప్పారు, చాలా సార్లు చెప్పారు, మేబీ మీరు విని ఉండొచ్చు. వినలేని వాళ్ళకైతే అదే చెప్తాను మీకు, 100% వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఎంత ఫాస్ట్ గా వస్తే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ 100% ఈ యొక్క బిజినెస్ లో లాంగ్ టర్మ్ కాబట్టి ఇన్కమ్ అనేది స్టాండర్డ్ గా తీసుకొచ్చండి. ఈ భూమి ఉన్నంత వరకు మనం వాడతాం కాబట్టి. కానీ ఆయన గురించి చెప్పాలి అనుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. ఫాలోఅప్ విషయంలో 2019 జాయిన్ అయిన కాడి నుంచి ఎక్కడ సార్ అంటే, నేను ట్రాక్ లో పడి వరకు ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చాలా మంది మిస్ చేసే విషయం ఇదే. మన టీం మెంబరు అతను వచ్చి ఒక లెవెల్, ఒక స్టేజ్కి వచ్చి అతను స్టాండర్డ్ గా అతని పని అతను చేసేసుకునే వరకు మనం ఫాలోఅప్ చేయవలసిందే. చేయట్లేదు, ఎత్తట్లేదు అనుకోకండి. నేను కూడా చాలాసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉండేది అప్పుడు. కానీ ఆయన ఫాలోఅప్ మాత్రం మానలేదండి. ఎప్పుడు వరకు? నాకు దీంట్లో ఇన్కమ్ క్రియేట్ అయ్యే వరకు. మీకు అర్థమైంది కదా. ఒక్కసారి ఇన్కమ్ జనరేట్ అయింది అనుకోండి, ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఆటోమేటిక్ గా తెలిసిందే కదా, మన పని మనం చేస్తాం, ఇంకా ఆలోచించవలసిన పనే లేదు. డెఫినెట్ గా దానికి 100% మనం చేయవలసింది ఏంటంటే, మనం సపోర్టెడ్ గా మన టీం కి వాళ్ళకి గైడ్ చేయడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏం చేయాలో మనం గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చెయ్యకపోయినా కూడా ఫాలోఅప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ లో 2023 చాలా మెమరబుల్ అండి, మర్చిపోలేరు అనుకుంటున్నాను నేను. 2023 అవును సార్. ఎందుకంటే ఐడి ఇచ్చిన వ్యక్తిని దాటిన సంవత్సరం అది. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎంఎస్ఆర్ గారు లాంటి ఒక వ్యక్తి, వెల్ నాలెడ్జ్డ్, ఒక మంచి ఎడ్యుకేషన్ లో ఉన్న వ్యక్తి, చాలా మందిని ఎడ్యుకేట్ చేసే పొజిషన్ లో ఉన్న వ్యక్తి, మీలాంటి ఒక వ్యక్తికి ఐడి ఇచ్చిన తర్వాత 3 ఏళ్ళు ఏడిపించారు ఆయన్ని. 3 నెలలు ఏడిపించి ఆయన డిజిగ్నేషన్, అప్పట్లో సార్ అంబాసిడర్ గా ఉండేవారు, మీరు అంబాసిడరే. అప్పుడు మీరు అందరూ బ్యాంకాక్ కూడా వెళ్ళొచ్చారు. పొజిషన్ ఒక్కసారి ఎంఎస్ఆర్ గారిని క్రాస్ చేస్తారని ఎవరు అనుకోలేదండి. మీరు క్రాస్ అయినప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చేసినాయి. మీతో అన్ని షేర్ చేసుకున్నాం. మా ఇంట్లో వ్యక్తి గెలిచినట్టు అని ఫీలింగ్. మార్చిలో, ఐ థింక్ మార్చే కదండి, మార్చ్ అనుకుంటా. అంతే సార్, అంతే. మార్చిలో. మే, మార్చ్, ఏప్రిల్, మే అనుకుంటా సార్. అవును, నేను రుబీ అయ్యాను అప్పుడు, మీరు ఇది ఈ పొజిషన్ అయిందండి. అవునండి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఇన్నర్ ఫీలింగ్, ఎవరికి తెలియని ఫీలింగ్. మీరు ఒక్కరు మీ అప్లైనర్ ని, అంటే అది గురువుని మించిన శిష్యుడు అవ్వాలని అందరికీ ఉంటుంది, తండ్రిని మించిన కొడుకులా. మీకు ఏమనిపించింది ఆ టైం? ఓకే, యాక్చువల్ గా అయితే ఆ యొక్క పొజిషన్ ముందు నేను స్టార్ట్ చేసే ముందు సార్ నేను అడిగాను, సార్ క్రౌన్ అంబాసిడర్ పొజిషన్ అయ్యే అవకాశం ఉంది కదా, ప్లానింగ్ నేను చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అవ్వకుండా నేను అవ్వడం అనేది నాకు చాలా ఏదో లోపల గిల్టీ ఫీలింగ్ ఉందండి అనేసి నేను అడిగాను అనమాట. అడిగినప్పుడు లేదు సార్ చేసేయండి, ఒక ఎగ్జాంపుల్ గా ఉంటది. ఆయన ఏం చెప్పారంటే, ఒక ఎగ్జాంపుల్ గా ఉంటది అంటే, క్రాస్ చేసి అప్లైన్ కన్నా క్రాస్ చేసి ముందుకు మనం వెళ్ళొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్ అయితే దొరుకుతుందండి. మీరు అసలు ఆలోచించొద్దు, దాన్ని కంప్లీట్ చేసేయండి అన్నారు. కానీ యాక్చువల్ గా నాకు అప్పటికి నాకు ఫీలింగ్ లోపల ఉండేది, ఎందుకంటే ఆయన క్రాస్ చేసి వెళ్ళినా కూడా లోపల ఫీలింగ్ ఉండేది. కానీ నన్ను ఎప్పుడు ఆయన్ని కృతజ్ఞతా భావంతోనే ఉంటాను. నాకు ఎప్పుడు ఆయన దాటానని దాటినా సరే మీరు ఎప్పుడు ఎప్పుడు రాలేదు. మీటింగ్స్ ఏదన్నా సరే ఫస్ట్ ఆయన చెప్తే వినడానికి ఇష్టపడేవారు. చాలా అవునండి. ఛానల్ ఏంటి ఎప్పుడు అలాగే ఉన్నారు, మీరు వినడానికి ఇష్టపడ్డారు. ఓకే సార్ అయితే మీతో ఏమన్నారు? ఫస్ట్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు కదా. చాలా హ్యాపీ అండ్ చాలా చాలా అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఆయనకి చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన దాటి నేను అయ్యాను కాబట్టి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది కూడా ఒక భూమి వచ్చిందండి. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా మందిలో ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. చాలా మంది దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారు. చాలా మంది బిజినెస్ లాంగ్ టర్మ్ లో కూడా వర్క్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారండి. ఆ యొక్క చేంజింగ్ ఆయన దాటి నేను వెళ్ళడం అనేది. ఇప్పుడైతే ఆయన హ్యాపీ. ఇప్పుడు న్యూ అసోసియేట్స్ కూడా ఈ ఇన్సిడెంట్ ని ఎక్స్పీరియన్స్ గా తీసుకుని వాళ్ళని వాళ్ళు
నెక్స్ట్ అప్గ్రేడ్ లీడర్ లాగా ఊహించుకోవచ్చు అంటారు మీరు. ఎస్. నిర్ణయం యాక్చువల్లీ ఇక్కడ తీసుకోవచ్చు. ఒకటే, ఇక్కడ నేను ఏం చెప్తాను సార్ అంటే 100% ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసిన వాళ్ళకన్నా ముందు మీరు ఏదైనా అచీవ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మీ యొక్క డ్రీమ్, మీ యొక్క గోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇక్కడ అప్లైన్ ఎవరైనా కదా, ఇప్పుడు నన్ను దాటి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు క్రౌన్ అంబాసిడర్ దాటి మీరు సిపి అయిపోవచ్చు. మీ యొక్క బిజినెస్ ని మీరు బిల్డ్ చేసుకుంటే ఇక్కడ ఎవరికి తక్కువ కాదండి. అందరూ ఎవరిని దాటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీ అదే గ్రేట్నెస్. మనం చేస్తే వాళ్ళు వెళ్తారు అదేం లేదండి. ఇది ఎవరు చేసుకుంటే వాళ్ళ బిజినెస్. ఇక్కడ అప్ లైన్, డౌన్ లైన్ ఇలాంటి సంబంధం ఏం లేదండి. ఎవరు డ్రీమ్ ఉండి వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళు చేసుకోవచ్చు. మీకు సత్తా ఉందా, కేసీపీ కూడా అండి, అంతే, ఏం డౌట్ లేదు. మీరు ఐడి తీసుకున్నప్పటి నుంచి మీకు ఒక 10 మందికి చెప్పుకోవడానికి ఒక మంచి ఇన్కమ్ అని మీకు అనిపించే ఇన్కమ్ రావడానికి ఎంత టైం పట్టింది? నాకైతే యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే మంచి ఇన్కమ్ నేను తీసుకోవడానికి అనుకుంటే నాకు 1.5 year పట్టింది సార్. 1.5 year, సంవత్సరంన్నర ఒక మంచి ఇన్కమ్ అంటే మినిమం 10,000 రూపాయలు తీసుకోవడానికి ఎంత టైం పట్టింది సార్ మీకు? 10,000 తీసుకోవడానికి అయితే 1 year పట్టింది సార్. యాక్చువల్ గా అయితే నేను 2019 ఎండింగ్ తర్వాత హరిద్వార్ వెళ్ళొచ్చిన తర్వాత నేను 10,000 దాన్ని అచీవ్ అవడం జరిగింది. ఇప్పుడు 1 month లో వచ్చేస్తుంది 10,000 చాలా మంది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే. డెఫినెట్ ఒక గా చిన్న విషయం సార్, మీరు మాకన్నా ముందు ఉన్నారు కాబట్టి అప్పుడు సూపర్ స్టార్ అవ్వాలి అంటే ఎంత బీవీతో అయ్యేవారు సార్? 1,50,000 సార్, 1,50,000. 1,50,000 ఒక వ్యక్తి పూర్తి చేస్తే విత్ టీమ్ తో, నో టైమ్ నో డెడ్ లైన్. అవునండి, ఇప్పుడు దాన్ని సగం చేశారు, 70,000 ఇంకా దగ్గర చేసేసారు. అవునండి, అవును. ఓకే, ఇప్పుడు 30,000 కూడా అయిపోవచ్చు అండి. అప్పుడు లేదు. పర్సనల్ బీవీ అండి, అవునండి. ఓకే, 40,000 అప్పుడు కూడా చైర్మన్ అవ్వాలంటే సార్ ఎన్ని లక్ష? ఇప్పుడు 5 చెప్తున్నారు, 5 లక్షలు అవ్వాలి. 1,50,000 1,50,000 1,50,000 చెప్పిన మేమైతే చేయలేము, మా వల్ల అవ్వదు. ఇప్పుడు మాకు 70,000 లేకపోతే 40,000 30,000 ఏదో ఉన్నాయండి, ఈజీగా ఉంది, మాకు అదే లోపుగా ఉంది. అప్పట్లో మీరు చైర్మన్ అవ్వడానికి ఎన్ని లక్షలు ఉండేవి? ఒక్కో లెక్క 1,50,000 కాబట్టి. యాక్చువల్ గా అయితే ఎంఎస్ఆర్ గారు చైర్మన్ అయినప్పుడు 8 lakhs సార్. ఎంఎస్ఆర్ గా చైర్మన్ అయినప్పుడు 8 లక్షలు. ఓకే, 8 lakhs అండి. 8 lakhs ప్లస్ సైడ్ వాల్యూమ్ 10,000 ఎంత ఉండేదండి. సైడ్ వాల్యూమ్ కూడా ఓకే, మాకు తెలియదు ఈ సైడ్ విషయం. వాల్యూమ్ లేదు అంటే అక్కడ 8 lakhs అయినా కూడా ఛాన్స్ లేదండి. రూబీ అయితే సార్ అప్పట్లో రూబీ అయితే 4 lakhs సార్, 4 lakhs 4 లక్షలతో రూబీ సైడ్ వాల్యూమ్ మామూలు. అది కూడా సైడ్ వాల్యూమ్ అండి, సైడ్ వాల్యూమ్. ఓకే, ఇప్పుడు మాకు వట్రంగా ఉన్నాయని 3 లెక్కలు చేసుకుంటే సైడ్ వాల్యూమ్ చేయక్కర్లేదు, లేదు, 2 నెలలు side మెయింటైన్ volume చేస్తే లేదు. చాలు. ఎస్, మీరు ఎన్ని లక్ష తో చైర్మన్ అయ్యారు? నేనైతే 5 lakhs అయ్యాను సార్. మీరు వచ్చరికి 5. ఓకే, మీరు 2020కి కంపెనీ 5 lakhs ప్లాన్ తీసుకొచ్చింది. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంత వరకు ఉంది? ఈ వేదికలో మీరు ఎవరికైనా గ్రాటిట్యూడ్ తెలియచేయాలి అంటే మీ కుటుంబంలో ఉన్న మీరు, మీ అందమైన కుటుంబం, ఒక మేడం గారు, ఒక హీరోయిన్ మా చాచిల్, ఒక బాబు, మీరు ఏం చెప్తారు? ఎవరి పేరు మీరు ఎక్కువగా గుర్తొస్తుంది మీకు గ్రాటిట్యూడ్ చెప్పి తీరాలి అని? యాక్చువల్ గా గ్రాటిట్యూడ్ చెప్పాలంటే నా వైఫ్ కి అయితే 100% చెప్పాలి సార్. ఎందుకంటే ఆవిడ నన్ను చాలా సపోర్టెడ్ చేసింది ఎప్పుడంటే పెళ్లి కాడ నుంచి. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ అని పాపం అంటగట్టేశారు నాకు. తను కూడా గవర్నమెంట్ జాబ్ పర్లేదు, బాగానే ఉంటది, బాగానే చూసుకుంటాడని వచ్చింది. కానీ మన శాలరీ చూస్తే ఏమో చాలా తక్కువ. ఆవిడ చూసుకోవడం చాలా కష్టమైంది. ఒక 6 months అయితే నేను చూశానండి. 6 months తర్వాత మెడలో వేసుకుని యాక్చువల్ గా చెప్పాలంటే తను ఇంకా నాకు ఇచ్చి నాకు సపోర్టెడ్ గానే ఉంది. తన ఛానళ్ళు నేను చైర్మన్ అయ్యే వరకు కూడా తను యాక్చువల్ గోల్డ్ అయితే తొడగలేదు సార్. ఇది రియల్ ఐఎంసీ లోకి వచ్చిన తర్వాతే స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. అవును సార్. ఐఎంసీ లోకి వచ్చాక కొంచెం స్ట్రగుల్స్ అంటే ఆబ్స్టికల్స్, ఇబ్బందులు ఉన్నాయి. ఐఎంసీకి ముందు సార్, ఐఎంసీకి ముందు చెప్తాను. ముందు ఓకే ఓకే ఓకే. ఐఎంసీకి ముందే చెప్తాను సార్. 2007 మ్యారేజ్ అయింది. 6 months తన గోల్డ్ అనేది తొడిగిందని, తర్వాత నుంచి తన గోల్డ్ తొడగలేదు. కానీ 100% గోల్డ్ కానీ బయట అంటే పోషణ కోసమే చేశారు మీరు ఏం అయిన చేశారు? తర్వాత గోల్డ్ తొడగడం మొదలెట్టిందండి. రియల్ ఫ్యాక్ట్ అంటే ఆలోచించండి. 2007 అంటే ఇది ఇంచుమించు 2000 ఎప్పుడైనా 20 తర్వాత. మీ పాప పేరు నాకు అంతలా గుర్తుండిపోవడం కారణం ఏంటో ఒకసారి చెప్పారు. మీ పాప నన్ను హీరో లాగా ఏదో బోర్డు మీద ఏదో రాసుకుంది అని ఏదో చెప్పారు మీరు కబోర్డ్ లో. ఎస్, అంటే నాకు ఒక ఇన్స్పిరేషన్ మెయిన్ గా చూసుకుంటే మా అమ్మాయిది కూడా ఉందండి. ఫస్ట్ నా వైఫ్ కి అయితే 100% నేను గ్రాటిట్యూడ్ తెలుపుతాను. ఎందుకంటే నాకు సపోర్టెడ్ అవ్వచ్చు. టోటల్ గా నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఏ టైంకి వెళ్ళినా ఎక్కడ ఉన్నారు ఏంటి ఇలా ఎప్పుడు అడగదండి.
వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వస్తున్నారా, బయలుదేరుతున్నారా, ఇదే అడుగుతారు. కానీ చాలా సపోర్టెడ్ గా తను 100% నాకు చేశారు కాబట్టి నేను ఈ బిజినెస్ లో సక్సెస్ అవడానికి కూడా మెయిన్ రీజన్ 100% ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఎవరైతే ఉన్నారో ఒకటే అండి, ఈ యొక్క ఆపర్చునిటీలో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ కీ రోల్ అదే ఫ్రెండ్స్. సపోర్టెడ్ గా మీ ఫ్యామిలీకి ఉండగలిగితే డెఫినెట్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేస్తున్నారు అనుకోండి, నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి. ఏదైనా ఏం 100% అడిగింది మీ అమ్మాయి మిమ్మల్ని? మా అమ్మాయి అయితే 100% నేను ఒకటే విషయం అడిగిందండి. నేను ఇప్పుడే చెప్తాను, ఇక్కడే ఉంది అది. ఇవన్నీ కూడా మనసులో మాటలు ఫ్రెండ్స్. మనం బాగా ఇష్టపడే వ్యక్తులు వాళ్ళ కష్టం ఏంటి అని తెలుసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రాంలు మీరు వస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేసిందో మన కుటుంబం కూడా మన దగ్గర నుంచి ఓకే అండి, వచ్చింది అదే కానీ చేస్తుంది. యాక్చువల్ గా మా అమ్మాయి సిగ్గుపడుతుంది. చెప్పడానికి సిగ్గుపడుతుంది, తన చేత చెప్పిద్దాం అనుకున్నాను. పర్లేదు. యాక్చువల్ గా అంటే ఐఎంసీ ఇక్కడ బోర్డు ఉండేదండి ఇంట్లో, అక్కడే రాసింది. నేను ఇంటికి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చూసాను అనమాట. మై డాడీ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఎస్. మై హీరో అని. అంటే యాక్చువల్ గా చెప్పాలంటే పిల్లలకి మనం తల్లిదండ్రులు చాలా హీరోగా ఉంటాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మనం మెయిన్ కీ రోల్ ఇదేనండి. ఎందుకంటే పిల్లలకి ఇక్కడ మెయిన్ కీ రోల్ ఏంటి సార్ అంటే మనం ఎప్పుడు హీరోలు వాళ్ళకి. ఆ హీరో వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు మనం అలాగే మనం ట్రీట్ చేయగలిగితే 100% చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. బై గాడ్ బ్లెస్సింగ్స్ ఐఎంసీలో వచ్చాను కాబట్టి నేను ఆ హీరో ఏదాన్ని చూపించగలుగుతున్నానండి. లేదనుకుంటే నేను చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. నిజం, ఇది ఫ్యాక్ట్. ఇది 100% నేను చెప్పగలను. ఈ యొక్క ఆపర్చునిటీలో నాకు ఎంఎస్ఆర్ గారు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనకి. ఎందుకంటే నా ఫ్యామిలీని చాలా హార్ట్ఫుల్ గా చూసుకోగలుగుతున్నాను. నా ఎంటైర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే డెఫినెట్ గా వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి టీం నాకు గాడ్ ఇచ్చినందుకు. చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కదా సార్, పెరటి చెట్టు వైద్యానికి పనిచేయదు అని. మరి మీరు కూడా మీకు బాగా కావాల్సిన అంటే మీరు ఇక్కడ టేస్ట్ చూశారు, ఎంఎస్ఆర్ గారు చూశారు, బాగా కావాల్సిన వ్యక్తి అనిపించదు. వ్యాపారం అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, మీకు బలవంతంగా అన్న చెప్పారు ఆయన. మరి మీరు కూడా ఇంత హ్యాపీనెస్ నా కుటుంబంలో నా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, లేకపోతే నాకు బాగా క్లోజ్ పీపుల్ కావచ్చు అని మొదట్లో వాళ్ళు విని ఉండకపోవచ్చు అని. మీరు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు రావడానికి ఆలోచించిన మీ ఆలోచన ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ వాళ్ళు రికగ్నైజ్ మిమ్మల్ని గుర్తించినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఎస్పెషల్లీ అమలాపురం ఈవెంట్ గురించి ఒకసారి చెప్పండి. అదొక అద్భుతం వైభవం అండి అది. ఓకే, యాక్చువల్ గా చెప్పాలనుకుంటే చాలా ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ అండి అది. నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఈవెంట్. మీకు డబుల్ హ్యాపీ ఉంటది, మీకు మీ అబ్బాయికి. ఎందుకంటే మీకు కావచ్చు, విశ్వనాథ్ గారికి కావచ్చు, ఇద్దరు అక్కడే ఒకేసారి అవ్వడం చాలా హ్యాపీ మూమెంట్ అండి అది. ప్లీజ్. అవునవును, యాక్చువల్ గా ఎందుకంటే ఒకేసారి అంబాసిడర్ అండ్ క్రౌన్ అంబాసిడర్ అమలాపురం రావడం చాలా ఎక్స్ట్రాడినరీ అండి. అది అది అంటే అంగరంగ వైభవంగా జరిగింది. యాక్చువల్ గా చెప్పాలంటే సూపర్ అనమాట. మెయిన్ అక్కడ చూసుకుంటే ఆ యొక్క మీటింగ్ నుంచి మాట్లాడుకోవాలనుకుంటే నా 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 జర్నీలో చూసుకుంటే నా సిస్టర్ అనుకోండి, ఓన్ సిస్టర్. ఈ బిజినెస్ స్టార్టింగ్ నుంచి రాలేదు తను. కానీ ఆ మీటింగ్ ఎప్పుడైతే చూసి ఆ రికగ్నేషన్ చూసేటప్పటికి 100% తన కళ్ళ నుంచి నీళ్ళు అయితే వచ్చినాయండి. డెఫినెట్ గా తను చాలా ఫీల్ అయ్యింది. అది మా నాన్నగారు ఉంటే చాలా బాగుండు అనే ఫీలింగ్ లో తను చాలా బాధపడింది. స్టిల్ ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది తను ఆ సిచ్యువేషన్ అయితే. ఎందుకంటే డెఫినెట్ గా అంటే ఇంత ఎక్స్ట్రాడినరీ రికగ్నేషన్ ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. అలాంటి రికగ్నేషన్ ఈ ప్లాట్ఫామ్ లో తప్ప ఇంకా బయట ఎక్కడ దొరకదండి. నేను జాబ్ చేసి ఉంటే రిటైర్ అయినప్పుడు దండేసి ఇంటికి పంపించేస్తారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ నిత్యము రికగ్నేషన్ ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది ఈ యొక్క ఆపర్చునిటీలోనే ఉందండి. ఇది నేను 100% చెప్పగలను ఫ్రెండ్స్. ఏదైనా సరే మనం సక్సెస్ అయితే మన ఫ్యామిలీ వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళు నేను నా రిలేషన్ లో రావట్లేదు, వస్తారు ఫ్రెండ్స్. కానీ మీరు సక్సెస్ అయితే చూపించండి, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆపర్చునిటీలో వస్తారు. మీరు ఈ విధంగా లైఫ్ లో ఈ మంచి పొజిషన్ రావడానికి ఐడి తీసుకున్నప్పటి నుంచి, మరి ముఖ్యంగా నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక సందర్భంలో మీకు చాలా చాలా రకాల ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, సో ఫినాన్షియల్ కావచ్చు, అంటే పొజిషన్ బట్టి మీరు అంటుంటారు 1,00,000 వస్తే 1,00,000 తగ్గ ఖర్చులు ఉంటాయని చాలా సందర్భాలు మాతో అన్నారు, అసలు నాతో అన్నారు. మరి మీరు ఏదన్నా ఒక స్ట్రాంగ్ ఇబ్బంది వచ్చి అందులోంచి మళ్ళీ నిలబడి ఒక అద్భుతమైన హీరో లాగా మీకు మీరు తీసుకునే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? ఓకే, యాక్చువల్ గా అయితే ఇబ్బంది అనేది అంటే 100% రాలేదనుకోండి. అంటే ఇబ్బంది అంటే నేను ముందు నుంచి దీన్ని ఇన్వెస్ట్మెంటే చేశాను ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఆర్థికంగా కాదు, మీరు బాగా ఇష్టపడిన వ్యక్తులు, వీళ్ళకి ఒక మంచి లైఫ్, ఒక కుటుంబంలా కలిసిపోయారు, నాకు వీళ్ళకి మంచి పొజిషన్కి వస్తారు,
అనిపించిన వాళ్ళు చాలా మంది జారిపోతూ ఉంటారు కదా సార్. అది కూడా బాధే మీకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గెలుపే మన గెలుపు. అలా మీకు ఎప్పుడైనా ఒక టైంలో పేరు అవసరం లేదు, ఇలాంటి వ్యక్తులు ఎందుకు జారిపోయారు వీళ్ళు, ఉంటే బాగుంటుంది కదా అని మీకు ఏమైనా కొంచెం మైండ్ లో ఒక నెగిటివ్ ఫీలింగ్ కావచ్చు, అంటే అసహాయక స్థితి అంటారండి, ఏమి చేయలేని పరిస్థితి, దగ్గర వాళ్ళు ఓకే ఓకే. దూరం అయిపోతుంది. నేనైతే పక్కా అయితే 100% దాని గురించి మాట్లాడతాను సార్. అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఈ బిజినెస్ లో వచ్చి వెళ్ళిపోయినా అని మళ్ళీ వస్తాడనేది ఒక కాన్ఫిడెంట్ ఉంది నాకు. మీరు ఇది ఆయన ఎందుకు అడిగారంటే నాకు తెలుసు. నా యొక్క కాన్ఫిడెన్స్ ఆయనకి అర్థమైంది కాబట్టి మళ్ళీ క్వశ్చన్ అడిగారు ఆయన. నాకు ఒకటే కాన్ఫిడెంట్ ఏంటంటే, వెళ్ళమండి, అనుభవంతో వస్తాడు, ఎందుకు రారు, ఇది నా కాన్ఫిడెంట్. ఎందుకంటే డెఫినెట్ గా తెలుసు నాకు, వెళ్ళి ఎన్నాళ్ళు ఉంటే 6 నెలలు సంవత్సరం అండి, తర్వాత జీరో ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ మీకు ఆపర్చునిటీ 6 నెలలు సంవత్సరం ప్లాన్ చేసుకుంటే మీకు 30 నుంచి 50,000 ఇన్కమ్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. ఆ ఎఫెక్ట్ ఎక్కడెక్కడో పెట్టే బదులు ఆ టైం ఇక్కడ పెట్టగలిగితే లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది అది ఆలోచించరండి. అక్కడ ఏదో ఎవడో ఏదో చెప్తాడు. అంటే నేను ఏం మాట్లాడతాను సార్ అంటే, ఈ ఆపర్చునిటీ గురించి చెప్పేటప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. వచ్చి వాళ్ళు చెక్కులు చూపించేవారు, 50,000 60,000 సార్ నాకు ₹1,00,000 వచ్చింది, ఇది చేస్తే బాగుంటదని. ఈ ₹1,00,000 అట్టుకుని ఒక సంవత్సరం తర్వాత నా దగ్గర రమ్మన్నాను ఫ్రెండ్స్. ఇదే ₹1,00,000 10 లక్షలు అవుతుందా సంవత్సరం తర్వాత, పోనీ 2-3 లక్షలు అవుతుందా, నా చెక్కు పట్టురండి అప్పుడు నేను మాట్లాడతానని వాడు. ఫ్రెండ్స్ ఇది నేను 100%, ఎందుకంటే ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ ఉన్నాడు అంటే 100% కుప్పలుగా వస్తారు ఫ్రెండ్స్ కంపెనీలు పెట్టుకుని. ఆ కంపెనీలు వచ్చినప్పుడు మనలో ఉండాలి కాన్ఫిడెంట్, ఈ ఐఎంసీ తప్ప నేను ఏమీ చేయకూడదని. నాకు చెప్పారని ఐడియా వేసేసుకున్నాం అనుకోండి, డెఫినెట్ గా ఎక్కడో చోట దెబ్బతింటాం ఫ్రెండ్స్. చాలా మంది అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ నమ్మకం లేనప్పుడు ఆ పని చేస్తామండి. మీరు బాగా అర్థం చేయండి, మనకి ఐఎంసీ మీద నమ్మకం లేనప్పుడే మనం అందులోకి వెళ్తాం. ఎప్పుడైతే మనకి ఐఎంసీ మీద నమ్మకం ఉందో 100% మనం ఇక్కడ బిల్డ్ చేసేయడానికి ప్లాన్ చేసుకుంటాం. ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో మెయిన్ కీ రోల్ అండి. ఎన్ని కంపెనీలు రానివ్వండి, అసలు మనం దాని జోలికి చూడకుండా, తెలుసు కదా గుర్రానికి ఇలా ఎందుకు కడతారు, ఒకటే ఇంక ఈ పక్క చూసింది అనుకోండి, గుర్రం గురించి తినలేదు కదా. డైరెక్ట్ సెల్లింగ్ కూడా లీడర్ అంతే, ఆ పక్కన ఈ పక్కన చూడకుండా ఉండాలంటే ఓన్లీ ఐఎంసీ కనపడాలి. ఇది కనిపించింది. హాబీస్ ఏంటి సార్? ఫ్రీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే మీరు చాలా బుక్స్ చదువుతారు, మీ ఇంట్లో బుక్స్ చూశాను గతంలో, ఫస్ట్ టైం చూశాను నేను బుక్స్ పిచ్చోండి. నాకు కూడా మీరు ఒక ప్రశ్నలే సమాధానాలు అనే బుక్ నాకు సూపర్ స్టార్ అయినప్పుడు గిఫ్ట్ గా ఇచ్చారు. ఇప్పుడు అలాగా చాలా జాగ్రత్తగా, ఏమాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాను. మీకు హ్యాబీస్ ఏంటి, మీ హాబిట్స్ ఏంటి? మీరు క్రికెట్ బాగా ఆడతారని మాకు తెలుసు, చూడలేదు కానీ. చాలా బాగా ఆడేవాడిని సార్. నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం, డాన్స్ అంటే బాగా ఇష్టం. యాక్చువల్ గా డాన్స్ కూడా చాలా ఎరగదీస్తూ ఉంటాం. అది అంటే అది యాక్చువల్ గా గ్రూప్ లో కన్నా నాకు ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి వేరే ఉంటుంది సార్. అంటే గ్రూప్ లో అనేటప్పటికి వాళ్ళు వేసే స్టెప్లు మనం వేయాలి, కానీ ఇండివిజువల్ వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న గ్రేస్ వేరు అంటారు. అంటే అది 100% చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం. నా ఫ్యామిలీస్ లో మావయ్యలో వచ్చి అందరూ వచ్చు, పాటలు వేసి నాతో డాన్స్ చేయించేవారు. ఇది నేను స్కూల్లో కూడా డాన్స్ చేశాను ఫ్రెండ్స్. స్కూల్లో కూడా నేను నా 10th హై స్కూల్ టైంలో. ఇష్టమైన ఫుడ్ ఏంటి? యాక్చువల్ గా ఇష్టమైన ఫుడ్ అంటే, యాక్చువల్ గా ఏమి చేసినా ఇష్టం, ఇలాంటి మాటలు చెప్పొద్దని మేము 16 ఏళ్ళ నుంచి చెప్తున్నాం. అంటే మటన్ బిర్యానీ అంటే ఇష్టం సార్. యాక్చువల్ మటన్ అంటే ఇష్టం. యాక్చువల్ గా మటన్ దమ్ బిర్యానీ అంటే ఇష్టం అనమాట. అంటే మెయిన్ గా మీరు ఎవరన్నా చైర్మన్ అయితే బ్లెస్సింగ్స్ కావాలంటే మటన్ బిర్యానీ వండిన తర్వాత పిలవండి. మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ ఇవన్నీ అంటే అంత లైట్ తీసుకుంటాను, కానీ మటన్ అంటే ఇష్టం. ఎందుకంటే ఎక్కువ మటనే తీసుకొస్తూ ఉంటాను నేను, ఎక్కువ మటన్ తీసుకుంటాను. ఎందుకంటే మటన్ తీసుకోవడం వల్ల కూడా మంచిది, మంచి బాగుంటుంది. సార్, వాట్ అబౌట్ యువర్ డివోషనల్ లైఫ్? ఇప్పుడు డివోషనల్ గా మాట్లాడతారు, దేవుడు ఇవ్వాలంటే ఇస్తాడు అంటారు, దేవుడి గురించి ఎక్కువగా మాట్లాడతారు. వాట్ అబౌట్ యువర్ డివోషనల్ లైఫ్? యాక్చువల్ గా డివోషనల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, నేను ఈ అహింసకి రాకముందు అనుకుంటే, పెళ్లి అయిన తర్వాత కూడా నేను డివోషనల్ గా అయితే లేనండి. అంటే యాక్చువల్గా చెప్పాలనుకుంటే అప్పుడు నేను పెద్ద లైట్ తీసుకునేవాడిని, పెద్ద ఎక్కువ నేను డివోషనల్ గా ఏమి ఉండేవాడిని కాదు. ఏదో ఫ్రైడే వెళ్ళేవాడిని అంతే తప్ప నేను ఎప్పుడు అంత ఎక్కువగా లేను. కానీ డివోషనల్ గా ఎప్పుడు జరిగింది సార్ అంటే, నేను యాక్చువల్ గా మా యొక్క గ్రంథం ఏదో ఉందో అది నేను తెలుగులో తీసుకుని చదవడం మొదలెట్టాను. అంటే బుక్స్ చదవడం హాబీ ఉంది నాకు. మంచి ఇష్టం ఏంటంటే బుక్ చదవడం హాబీ, కానీ నేను గ్రంథాన్ని చదవడం చేయలేదు. ఎప్పుడైతే నేను తీసుకొచ్చాను అంటే, నాకు అరబ్బీ రాదు కాబట్టి తెలుగులో ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చదవడం మొదలెట్టిన తర్వాత
నాలో అప్పుడు చేంజెస్ మొదలైనవి ఫ్రెండ్స్. యాక్చువల్ గా చెప్పాలంటే 100% నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను పాజిటివ్ మెంటాలిటీ బుక్ చదివాను, ప్లస్ దీన్ని చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే డెఫినెట్ గా చాలా కనెక్టివిటీ ఉంది దానికి, యాక్టివిటీ అవును. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ కి అండ్ గ్రంథాలకి. అది భగవద్గీత అవ్వచ్చు, బైబిల్ అవ్వచ్చు, ఖురాన్ అవ్వచ్చు. ఇది మీరు బాగా క్యాచ్ చేయండి. ఇది 100% రిలీజన్ తో సంబంధం లేదు. ప్రతి గ్రంథంలో ఒకటే విషయం రాసి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, పక్కోడికి సాయం చేయండి, అన్నం పెట్టండి. అంతే, కరెక్ట్. చెప్తూ ఉంటారు మీరు చాలా సందర్భం. అంతే సార్, ప్రతి గ్రంథంలో ఇదే కంటెంట్ ఉంటుంది. అదే పని మనం అహింసలో చేస్తున్నాం. పక్కోడికి ఏమి ఇస్తున్నాం? ఆపర్చునిటీ ఇస్తాం. అలా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టినట్టే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తున్నాం. వాళ్ళకి 100% ఇక్కడ మనం చేయవలసిన మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను డివోషనల్ గా మారాను సార్. డివోషనల్ గా మారినప్పుడు ఇంకా చెప్పవలసిన లేదు, నాకు గడ్డ ఉండేది. చాలా మంది నా ఫోటో చూసుంటారు. కలర్ రేటింగ్ కూడా మారేశారు. నిజం తెలుసు, మీకు తెలిసే కలర్ రేటింగ్ కూడా అవన్నీ మారేశారు. కలిపి నేను ఫోటో చేశాను, మీకు గుర్తుందా? అవునవును. అన్ని కలిపి ఫోటో కూడా చేశాను. మీ ఇద్దరం కూడా, సారు ఖాన్ గారు నేను కూడా చాలా సందర్భాలు ఎక్కువగా మేము మాట్లాడుకునేది బుక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ స్పీచెస్ గురించి మాట్లాడుకునే వాళ్ళు, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ గురించి నాకు ఎన్నో విషయాలు నేర్పించారా. ఇంకొక 2 ప్రశ్నలు అడుగుతాను సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు నిత్యం ఒక డే ఎలా మొదలు పెడతారు, దాన్ని ఎలా కంటిన్యూ చేస్తారు, ఈవినింగ్ పడుకునేటప్పుడు మీరు ఏ ప్రశాంతంగా, అంటే ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి కదా, కొన్నిసార్లు వేస్ట్ అవుతూ ఉంటుంది రోజు, కొన్నిసార్లు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలా మీరు తీసుకునే ఆ 3 ఫార్ములాస్ ఏమున్నాయంటే, మీ సక్సెస్ లో ఆ 3 సూత్రాలు ఏమున్నాయి? ఒక 3 చెప్పాలి యాక్చువల్ గా ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే 100% అండి 5 కి ముందు లేకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. అది అది ఒక యూనివర్సల్ పవర్. అది యాక్చువల్గా లెగిసిన తర్వాత ప్రేయర్ చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత మన యొక్క యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం కనుక ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా మంచి అచీవ్మెంట్స్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే దీన్ని యాక్చువల్లీ నేను ఏమంటానంటే, వర్క్ లోడ్ అవ్వచ్చు, లేదంటే లేట్ అయినప్పుడు మేబీ మార్నింగ్ లేకడం లేట్ అవ్వచ్చేమో కానీ, డెఫినెట్ గా నేను ఏమంటానంటే 5 కి ముందు లెగిసిపోతే, కావాలనుకుంటే మీరు ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత ఒక 3కో 3 అంటే ఆ టైంలోనే 10 to 15 మినిట్స్ అండి, అది మనం కనుక చేయగలిగితే రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ గంటలు అవసరం లేదు, జస్ట్ 10 to 15 మినిట్స్ అండి. జస్ట్ వాల్చి చూడండి, మీ రిలాక్సేషన్ మళ్ళీ మారిపోద్ది, మొత్తం చాలా చేంజ్ అయిపోద్ది. అంటే మనం ఒకవేళ నిద్ర లేదు, మార్నింగ్ లెగిసినా కూడా నేను చెప్తున్నా. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ 100% ఇక్కడ ఒకటే విషయం అండి, నేను స్టార్టింగ్ నుండి చెప్పేది ఏంటంటే, మనం చేసే పనిని ప్లానింగ్ చేసుకోగలిగితే మనం 100% చేయగలం ఫ్రెండ్స్. ప్లానింగ్ లేకుండా మనం వెళ్ళగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అనేది రాదు. మనం ఈ రోజు రేపు ఎవరిని కలవాలి ఏంటి అనేది మనం ఈ రోజు ప్లాన్ చేసుకోగలిగితేనే చేయగలం. ఇది నేను చేసిన స్టార్టింగ్ లో చేసిన పని ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత బిజినెస్ బిల్డ్ అవడానికి రీజన్ కూడా అదే. మీకు ఐఎంసి చెప్పండి. ఐఎంసి మీకు నేర్పించిన పాఠం ఏమిటి? అంతకు ముందు లైఫ్ వేరు, ఐఎంసీలోకి వచ్చాక మీ లైఫ్ మొత్తం డిఫరెంట్ గా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఐఎంసి మీకు ఒక అద్భుతమైన పాఠం నేర్పించింది. మీరు అనుకున్న అల్లా నిజంగా ఐఎంసి రూపంలోనే వస్తే మీకు ఏమి ఆ పాఠం నేర్చుకున్నారు ఇన్నేళ్ల జర్నీలో? మాలాంటి వాళ్ళకి ఏం నేర్పిస్తారు ఫ్యూచర్ పీపుల్ కి? ఓకే, యాక్చువల్ గా నేను ఏమంటాను సార్ అంటే, ఐఎంసి గురించి మనం మాట్లాడుకుంటే ఎంత ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు తీసుకోవాల్సిన కీ పాయింట్. ఎదిగామనే గర్వం మనకి గనక వచ్చింది అనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ ఎక్కడికో వచ్చేస్తాం. మేనేజ్మెంట్ లో చూసేసాం అది మనం, అది మీరు నేర్చుకున్నారు మేనేజ్మెంట్. ఓకే, 100% చూపిస్తుంది, 100% చూపిస్తుంది. అది మనం తగ్గించుకొని మనం గనక ఉండగలిగితే డెఫినెట్ గా మన యొక్క అచీవ్మెంట్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మన అఖ్తర్ గారిని చూస్తే ఆయన ఉన్న పొజిషన్ కి ఎలా ఉంటారు? ఆయన చాలా సింపుల్ సిటీగా ఉంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆయనకున్న పొజిషన్ కి ఆయన అలా ఉండరు కదా. 100% మాట్లాడతారు. మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇస్తారు, కాల్ చేసినా కూడా ఆయన ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. డెఫినెట్ గా మనం ఈ యొక్క ఐఎంసీలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటి సార్ అంటే, ఒకటి అకౌంటబిలిటీ ఫ్రెండ్స్. మనం ఉండవలసింది అకౌంటబిలిటీ. మన టీమ్ కావచ్చు, అప్లయన్స్ కావచ్చు, మన మనీ అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మన మెయిన్ కీ రోల్ అండి. 2, మన రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ లో. ఈ రిలేషన్షిప్ అనేది మనం బిల్డ్ చేయగలిగితే అప్లైన్ ఆర్ టీమ్ తోటి, ఇది మన బిజినెస్ ని 100% లాంగ్ టర్మ్ తీసుకెళ్తుంది అండి. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ మనం వదులుకోవాల్సింది ఏంటంటే ఈగో అండి. ఈగో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈగో అనేది ఏం చేస్తుంటది అంటే, మనకు లోపల నుంచి వచ్చేస్తూ ఉంటది. ఇక్కడ అప్ అయినా డౌన్ అయినా మన ఏజ్ లో పెద్ద చిన్న ఇది కాదండి, దాన్ని మనం ఎంత తొక్కేస్తే అంత బాగా ఎదగలం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిజినెస్ లో ఈగోని తొక్కగలిగితేనే మనం సక్సెస్ అవ్వగలం అండి. లేదు అనుకుంటే మన ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే ఛాన్స్ లేదండి. అలాగే స్పౌస్, యాక్చువల్గా ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు మనం గౌరవించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా
మన సిస్టర్స్ అవ్వచ్చు, లేదంటే ఇది మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అది మనం తీసుకోగలిగితే డెఫినెట్ గా మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇవన్నీ సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ లో నేర్చుకున్న విషయాలు, దాంతో పాటు చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం ఫ్యూచర్ లో. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వదిలేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టం. చెప్పండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అంటే మహబూబ్ ఖాన్ గారు ఇచ్చే చాలా నిర్వచనాలు ఉంటాయండి. ఒకళ్ళని అడిగారు, ప్రేమించుకుని పెళ్లి చేసాం అనుకున్న, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా సార్, ప్రేమకు మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి అని ఒక ఆయన నన్ను అడిగాడు. అడిగితే నేను మాట చెప్పాను, నేను ప్రేమించిన వ్యక్తి నాకు కనిపించకపోతే నేను కాలాన్ని మర్చిపోతానండి, ఆనందాన్ని సంతోషాన్ని మర్చిపోతాను. కనిపిస్తే నేను సమయాన్ని మర్చిపోతానండి వాళ్ళతో గడపడానికి. నేను ఇచ్చిన నిర్వచనం అది ప్రేమకి. మరి విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? మీకు బాగా నచ్చిన బుక్ లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాక్చువల్ గా ఇక్కడ మన బుక్ అవన్నీ అంటే మనం ఎక్స్పీరియన్స్ సార్. మెయిన్ గా నేను ఏమంటాను సార్ అంటే, అసలు ఈ బిజినెస్ లో మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మీరు గనక నిర్ణయం తీసుకుంటే, అసలు ఈ బిజినెస్ నేను ఎందుకు స్టార్ట్ చేశాను అనుకుని మీరు గనక పేపర్ మీద రాయగలిగితే, ఈ బిజినెస్ లో సక్సెస్ మీదే ఫ్రెండ్స్. సింపుల్, ఏం లేదు. ఎందుకంటే మీరు జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ప్రొఫెషన్ అవ్వచ్చు, ఏదైనా అవనివ్వండి. మీరు ఈ ఐఎంసీని ఎందుకు స్టార్ట్ చేశారు? అక్కడ ఏదో లేదు కాబట్టి ఇక్కడ తీసుకుందామనే కదా. మరి అది తీసుకుందాం అనేది ఏంటి మీకు కావాలనుకున్నారు? అది ఇల్లా, కారా, లేదంటే పిల్లల ఎడ్యుకేషనా, పిల్లల్ని బాగా చదివించడమా, లేదంటే మీ ఫారెన్ టూర్సా, లేదంటే ఫైనాన్షియల్ ఫ్రీడమా? మీకు ఏది కావాలి ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఏదో పాయింట్ ఉంటుంది కదా. నాకైతే కార్ ఇష్టం ఫ్రెండ్స్. ఆ కార్ గురించి నేను దీంట్లో వర్క్ చేశాను. ఎవరు ఏం చెప్పినా కూడా చాలా ఇష్టం కదా మీకు. ఎవరికి మీరు స్టీరింగ్ చాలా అసలు ఎవరికి ఇవ్వనండి డ్రైవింగ్. మీతో 2-3 సార్లు జర్నీ చేసాం, లాంగ్ డ్రైవ్ వెళ్ళాం. మనం హైదరాబాద్ వెళ్ళామండి, విజయవాడ అన్ని తిరిగాం, వైజాగ్ వెళ్ళాం. 2-3 సార్లు అనుకున్నాను, నేను పాప ఎందుకు పెద్ద ఆయన నడుపుతున్నాడు ఆయన ఏదో కూర్చుంటే ఏదో ఫాలోఅప్లు చేసుకుంటారు కదా అనుకున్నాను. స్టీరింగ్ ఎవరికి ఇవ్వరని చాలా ఇష్టం ఆయనకి డ్రైవింగ్. ఎంజాయ్ చేస్తాను సార్ నేను స్టీరింగ్ లో, డ్రైవింగ్ లో ఎంజాయ్ చేస్తాను. అది నాకు అలసట అనిపించదు కూడా. యాక్చువల్ గా జర్నీ అంటే ఇక్కడ మార్నింగ్ 3కి ఇక్కడ 3కి బయలుదేరితే అమలాపురంలో అక్కడికి హైదరాబాద్ 11 కల్లా వెళ్ళిపోయేవాళ్ళం ఫ్రెండ్స్. మధ్య మధ్యలో టీ లేదంటే అది తాగడం తప్ప మళ్ళీ ఎక్కడ నేను ఎవరికి డ్రైవింగ్ ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేసేవాళ్ళం అండి, మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ కూడా బయలుదేరి వచ్చేసిన రోజులు ఉన్నాయి. మహబూబ్ ఖాన్ గారు ఎక్కడికన్నా వెళ్తే పర్స్ తినేవారండి ఆయన. నిజం, ఒక ఫాదర్ తో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి 2-3 సార్లు జర్నీ చేశాను ఆయనతో నేను. ఆయన అది అందరికీ రాదండి. ఆయనతో నాకు తక్కువ పరిచయంలో ఎంజాయ్ చేసింది ఏంటంటే, చిన్నప్పుడు చూసారా పేరెంట్స్ వెళ్ళినప్పుడు మనం ఎంత కంఫర్టబుల్ గా ఉంటామండి, అంత కంఫర్టబుల్ గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెషన్ ని ఈ ఆర్కాన్ అని నేను స్టార్ట్ చేసినప్పుడు, అంటే రియల్ ఛాంపియన్స్ యాక్టివిటీస్ అండ్ నేచర్, అంటే ఒక నిజమైన నాయకుడు ఛాంపియన్ యొక్క యాక్టివిటీస్ ఏముంటాయి, వాళ్ళ స్వభావం ఏంటి అని నేను నిర్ణయించుకున్నప్పుడు, మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ గానే చెప్తున్న సార్కి తెలుసు, ఎంఎస్ఆర్ గారితో నేను ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా, అంటే మరి నాకున్న మంచి సర్కిల్లో ఉన్నానని నాకు ఎప్పుడో అది అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ అలాగే ఉన్నాను నేను. అడిగిన మాట ఎవరు కాదన్నారు ఫస్ట్ నుంచి. అంటే నేను ఆ బేస్ నేను మొదటి నుంచి వేసుకున్నాను. కానీ సారు ఇప్పుడున్న చిన్న హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల నేను ఎక్కువ ప్రెజర్ చేయలేదు. చేసుకుంటూ వచ్చేవారేమో. నేను వాడిని ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ నేను 2వ సారి అడగలేదు. ఇమీడియట్ గా నాకు ఇంకా ఏమనాలో తెలియదండి అలాంటి పదం. నేను చాలా పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తి అండి నాకు మహబూబ్ ఖాన్ గారు. ఆయనతో నేను ఎప్పుడైతే ప్రస్తావించానో నా మాట కూడా ఎప్పుడు వద్దు రాబర్ట్ గారు అని నేను ఏదైనా రాంగ్ గా వెళ్తానేమో అన్నప్పుడు తప్ప మిగతా విషయాలు ఎప్పుడు కూడా నన్ను ఆయన వెనక్కి లాగలేదు. ఎప్పుడు ముందుకే ఆ ఫ్రీడమ్ నాకు ఎస్పెషల్ లెజన్ టీమ్ లో ఉంది, ఫ్రీడమ్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఒక 7 to 8 minutes or 10 minutes మాకు టైం ఇస్తే, ఎందుకంటే మనం 8:10 కి సెషన్ స్టార్ట్ చేసామండి. షార్ప్ 9:10 కల్లా క్లోజ్ చేద్దాం. మనకి ఎవరైతే పార్టిసిపెంట్స్ విన్నారో వాళ్ళ లైఫ్ లో ఇప్పుడు వరకు ఐఎంసీని చాలా మంది గట్టిగా పట్టుకున్నారండి. చాలా మంది ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరైనా ఒక 2-3 ప్రశ్నలు అడుగుతారు సార్, ఇఫ్ పాసిబుల్ మీకు అవకాశం ఉంటే మీరు వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయొచ్చు. ప్లీజ్ డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీలో ఎవరైనా ఈ సెషన్ గురించి మీరు ఎలాగా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ తో మాట్లాడితే మీకు ఏమైనా క్లారిఫికేషన్ వస్తుంది అని మీకు అనుకుంటే కనుక 1 or 2 డౌట్స్ మీరు అడగచ్చు. ఈ వేదికలో ఇప్పుడు వరకు ఆయన ప్రొఫెషనల్ గా మనతో మాట్లాడట్లేదండి, పర్సనల్ గా మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎనీవన్ మీరు ఏమన్నా సార్తో మాట్లాడాలనుకుంటే కనుక ఈ వేదికలో మాట్లాడచ్చు ఎనీవన్. అలాగే ఈ అబౌట్ దిస్ సెషన్, ఈ రోజు ఈ మొదటి సెషన్ ఎలా అనిపించిందో కూడా మీరు మాట్లాడచ్చు. ఎస్
ప్లీజ్ గొబ్బూరు గంగరాజ్ గారు, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఏమన్నా సార్తో అడగాలనుకుంటే అడగచ్చు, ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు అబౌట్ ది సెషన్ ఆల్సో. తక్కువ టైం. గుడ్ ఎంసీ సార్, ఇలాంటి సెషన్ పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఇదే మనకి ఇన్స్పిరేషన్ తో మనం వర్క్ చేయడానికి మోటివేషన్ గా ఉపయోగపడుతుంది. ఇలాంటి సెషన్స్ మళ్ళీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. మహబూబ్ ఖాన్ గారిని నేను ఎప్పుడూ మాట్లాడుతుంటాను అప్పుడప్పుడు. సారు సలహాలు ఇస్తుంటారు నాకు కూడా. ఇంత పెద్ద లీడర్తో మాట్లాడటం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా నేను అడిగేది క్వశ్చన్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది వచ్చేసి వెళ్ళిపోతుంటారు. చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఇంకొంచెం మనం ఎఫర్ట్ పెడితే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు అంతటితోటి వెళ్ళిపోతారు అని చెప్పేసి బాధ అనిపిస్తుంటది. కొంతమంది వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం సరిగ్గా చెప్పలేకపోయామా, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉందా అని చెప్పేసి డౌట్ వస్తుంటది. అలాంటి వాళ్ళని అంటే మీరు దగ్గర ఉండబట్టి, మీరు మాకు అప్లైనర్ కాబట్టి అలా ఉన్నాం. లేకపోతే నేను కూడా మధ్యలో క్విట్ అయ్యేవాన్నేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాటినప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ఇది ఓపిక ఉండాలి చెప్తుంటారు మీరు. సరే, అందరికీ అది అర్థం కాకపోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా మనకి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు, అది చేయాలనేటువంటి ఓపిక కోరిక ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళని మనం ఎలా మౌల్డ్ చేయాలి, ఈ బిజినెస్ లోకి ఎలా తీసుకురావాలి, వాళ్ళని సక్సెస్ చేయించాలంటే మనం ఏం చేయాలి? ఓకే సార్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ సార్. యాక్చువల్ గా ఈ బిజినెస్ లో చాలా మంది వచ్చి వెళ్ళిపోతుంటారు ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఆలోచించవలసిన విషయం. నేను ఒక విషయం చెప్తాను మీకు. యాక్చువల్ గా చెప్పాలంటే 80-20 రూల్ అని ఒకటి ఉంటుందండి. ఇది ఒక బుక్ ఉంటది, 80-20 రూల్ అని ఒకటి ఉంటుందండి. 100 మందిలో 80% పీపుల్ చేయరండి, 20% పీపుల్ చేస్తారు. ఇది మీరు బాగా కీ పాయింట్ క్యాచ్ చేయవలసిన పాయింట్. ఓకే, ఇది ఎందుకంటే సిస్టమ్ అంతే అండి. 100 మందిలో 80 మంది వస్తారు, వెళ్ళిపోతారు. కానీ 20 మంది మీతో జర్నీ చేస్తారు కేసీపీ వరకు. ఇది మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, 80 పీపుల్లో రావాలంటే ఏం చేయాలి సార్ అంటే, మీరు సక్సెస్ అయ్యి చూపిస్తే డెఫినెట్ గా కొంతమంది అందులోంచి వచ్చేస్తారు. అందరూ వస్తారంటే అందరూ రారండి, వస్తారు. కానీ ఇక్కడ మెయిన్ కీ రోల్ ఏంటి సార్ అంటే, మీరు మీ మిస్టేక్ ఏమీ లేదు సార్. వాళ్ళకి అసలు ఈ బిజినెస్ లో మెయిన్ గా ఎందుకు స్టార్ట్ చేసాము, అసలు ఏంటి అనే పాయింట్ లో వాళ్ళకి స్టార్ట్ చేసిన అర్థం అవ్వలేదు. వాళ్ళకి మెయిన్ కీ రోల్, వాళ్ళకి డ్రీమ్ అనేది స్ట్రాంగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ లో డ్రీమర్సే విన్ అవుతారు ఫ్రెండ్స్. మీకు అర్థమైందండి? డ్రీమ్ లేదు అనుకుంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ డ్రీమ్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు నేను కార్ కావాలి, నాకు ఇంట్రెస్ట్, ఆ కార్ మీదే ఫోకస్ ఉన్నది. ఇంక వేరే ఎవరు ఏం చెప్తే నాకెందుకు, ఆ కార్ కొనాలి అంతే. నేను ఆ పోస్టర్స్ నేను కొనలేదు, ఇక్కడ కొనగలను. ఇది నేను తీసుకున్నప్పుడు అంటే ఒకటే విషయం ఫ్రెండ్స్, ఈ యొక్క ఆపర్చునిటీలో సక్సెస్ అయిన వాళ్ళు మనం చూడగలిగితే ఈ బిజినెస్ లో మనం నిలబడతాం. మీరు అర్థం చేసుకోండి. అంటే యాక్చువల్ విషయం మనం మాట్లాడుకుంటే తెలుసు కదా, ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. మనం ఎవరిని అడిగితే వస్తుంది కీ పాయింట్ చెప్పండి? మీకు అందరికీ తెలుసు, సక్సెస్ అయిన వాళ్ళని అడగాలి. మనం ఎక్కడ అడుగుతాం? ఫెయిల్ అయిన వాళ్ళని అడుగుతాం. మరి ఫెయిల్ అయిన వాళ్ళని అడిగినప్పుడు మనం ఎందుకు సక్సెస్ అవుతాం? అయ్యో ఆయన అవ్వలేదు కదా, నేను అవ్వలేనేమో అనుకుంటాడు. అంటే ఈయనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. ఈ యొక్క ఆపర్చునిటీలో మెయిన్ కీ రోల్ చెప్పాలంటే, మనలో మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుందండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముందు మనం రప్పించుకోవాలి. ఈ బిజినెస్ లో మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం యాటిట్యూడ్ మనం మార్చుకోవాలి, మన చేంజెస్ మనం చేయాలి. మన జీవితంలో ఫస్ట్ నేను ఏమంటానంటే, మీరు ఇప్పుడు దాకా మీరు సక్సెస్ అవ్వలేదు కదా, ఎందుకు అవ్వలేదు? మీరు కోచింగ్ చేసుకోండి. ఎందుకు అవ్వలేదు సార్ అంటే, అక్కడ మీరు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అదే పని ఐఎంసీలో చేశారనుకోండి, ఇక్కడ అవ్వలేరండి. మీరు 100% చేంజ్ అవ్వాల్సిందే. ఆ చేంజే మన యొక్క సక్సెస్ కి చేంజ్ అవుతుందండి. మీకు అర్థం ఉంది కదా? మెయిన్ కీ రోల్ ఫ్రెండ్స్. వస్తారు, వెళ్ళిపోతారు. దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించవసరం లేదు. పట్టుకోండి అంటున్నారు. ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళతో పట్టుకుని చేసుకుని వెళ్ళిపోండి, వాళ్ళందరూ వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎమహాసీన్ గారి గురించి నాకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు కదా. ఎమహాసీన్ గారు లేట్ గా స్టార్ట్ చేశారు. ఐడి నేను ఎప్పుడు వేసాను తెలుసు ఆయనకి? నేను జనవరి 28, 2019 లో నా ఐడి ఉంటే, ఆయన ఫిబ్రవరి 18 ఎప్పుడో ఉంటది 2019 లో. 10 days 15 days డిఫరెన్స్ ఫ్రెండ్స్. ఐడియా ఏది వేసేసుకున్నారు. మరి ఏది ఆయన వర్క్ చేయలేదే, ఎప్పుడు స్టార్ట్ చేశారు? కానీ మరి నేను ఉండి సక్సెస్ అయ్యాను కాబట్టి కదా ఆయన వచ్చారు. ఆయన చేయలేదని నేను ఆగిపోయి ఉంటే పాయింట్ అర్థం చేసుకోండి. నా పని నేను చేయాలి అనుకుని మీరు అనుకుంటే
వెళ్ళిపోయిన వాళ్ళందరూ వస్తారు ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్. నేను ఊరికి ఉద్యోగాన్ని రిజైన్ చేయలేదండి. నేను బిలియనియర్ అవ్వాలని ఈ యొక్క ఆపర్చునిటీలో నిర్ణయం తీసుకున్నాను కాబట్టి చెప్తాను. మిలియనియర్ కాదని బిలియనియర్. ఇది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఉందండి, ఇంకెక్కడా లేదు. బిలియనియర్ అవ్వాలంటే వేల కోట్లు ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. కానీ ఇక్కడ అవసరం లేదు. బ్రష్ చేసుకుని బిలియనియర్ అవ్వచ్చు. సింపుల్. బ్రష్ చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుబ్బూరు గంగరాజ్ గారు, మీకు నచ్చిన వ్యక్తులు కాదండి, విజయం కోరుకున్న వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే మన ముందు పద్మావతి రమేష్ గారు ఉన్నారు. అమ్మ అన్మ్యూట్ చేసుకోండి తల్లి. మీరు ఏమన్నా హ్యాపీనెస్ ఆర్ కూర్చుని ఏదైనా ఉంటే అడగచ్చు. గారికి అందరికి ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళందరూ, జూమ్ కార్ లో ఉన్న వాళ్ళందరికి పరిచయం చేసిన గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. అంటే సార్ వారు అంటే లైఫ్ ఎలా ఉన్నది అనేది మాకు అందరికి పరిచయం చేసినారు. కాకపోతే 100% అందరికి అలాంటివే వస్తాయన్నమాట. కానీ దాన్ని నిలదొక్కని స్టాండర్డ్ గా ఉండడంలోనే మజా అనేది అనిపిస్తుంది. కానీ అవి ఎవరైతే సాధించగలుగుతారో దాంట్లోనే ముందు వస్తారు అనేది అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్ సార్, ఇప్పుడు మనం చేసే ప్రొఫెషనల్ ఏదైనా అవ్వండి, కాకపోతే ఇప్పుడు సార్ చెప్తున్నాడు నేను ఇలా పనిచేస్తాను పోస్ట్ ఆఫీస్ లో అలా అని. అలా కాకుండా మనం ఇప్పుడు ప్రజల్లోకి ఏదైనా ప్రోడక్ట్ తీసుకెళ్ళని ఇవ్వండి. మనకి ఎడ్యుకేషన్ తరపున కానీ డాక్టర్ రేట్ ఉన్నా కానీ ఎలాంటి పర్సన్స్ అయినా కూడా మీరు ఈ వృత్తిలో ఉన్నారు, మీరు ఇలా ఇది ఎందుకు చేస్తున్నారు అంటే మీరు ఇది సూట్ అవుతుందా అని అడగడప్పుడు ఇప్పుడు ఐడి వేసిన తర్వాత మీరు ఏం డాక్టర్ నుంచి వచ్చారా, ఏం నుంచి వచ్చారా అనేది సార్ని అడగాలనుకున్నాను సార్ నేను. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వు డాక్టర్ కాదు కదమ్మా, హెల్త్ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నావు పద్మావతి అని అడుగుతున్నారు, అంతేనా? ఓకే, ప్లీజ్ ప్లీజ్ సార్. అంటే ఇంతకు మేమైతే ఇంకొక పాయింట్ సార్, అంటే 20 సంవత్సరాల నుంచి నేను మా వారిద్దరు ఆయుర్వేదిక్ లో కొంచెం టచ్ ఉంది. కాకపోతే ఒక 10 సంవత్సరాలు అయిపోయింది, వదిలేసాము, వేరే ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాము. కానీ మరి ఐఎంసీ తరఫున మరి ఆ చెన్నా గోపి ద్వారా పుణ్యమాని మరి అటెండ్ అవ్వాను. కానీ మరి 4 months ఆయనకి ఏం చెప్పలేదు, మన అమలాపురం కిషోర్ గారికి మేము ఓకే చెప్పామన్నమాట. అంటే టైం తీసుకున్నామేమో అలా అనిపించింది. కాకపోతే నాకెందుకో ఈ క్వశ్చన్ అడగాలనేసి అనిపించింది. ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా నిజమండి. యాక్చువల్ గా మన ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ మందులు అమ్ముతున్నారు, మీరు ఏ క్వాలిఫికేషన్ ఉందని అన్ని అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడండి అది? మనం డాక్టర్ గా చెప్పినప్పుడు. మీకు అర్థం ఉంది కదా. నేను చాలా సార్లు మీరు వినుండొచ్చు, నేను ఈ ఆపర్చునిటీలో నేను ఎప్పుడు డాక్టర్ గా ఫీల్ అవ్వలేదని చాలా మంది నన్ను డాక్టర్ గా పరిచయం చేసినా కూడా నేను ఒక విషయం చెప్పాను వాళ్ళకి. ఫస్ట్ ఈ యొక్క ఆపర్చునిటీ వెల్నెస్ కి సంబంధించింది. లాస్ట్ మీరు నా జూమ్ వినే ఉండొచ్చు, ఇది వెల్నెస్ కి సంబంధించింది. అంటే ఇక్కడ మనం ఆరోగ్యాన్ని అనారోగ్యం వైపు వెళ్లకుండా కాపాడుకునే మెయిన్ కీ రోల్ అండి ఈ యొక్క ప్రొడక్ట్స్. ఇది మనం చెప్పగలగాలి. మీకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, ఇది ఉందండి, అది తగ్గిపోద్దండి, క్యాన్సర్ తగ్గిపోతుంది, ఈ విషయాలు చెప్పకూడదు స్టార్టింగ్ లో. మీకు అర్థమవుతుందండి? ఈ విషయాలు ఎప్పుడు తెలిస్తే మీ జర్నీలో తర్వాత మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ముందు మాత్రం ఇక్కడ ఈ అలోవెరా జ్యూస్ వాడామనుకోండి, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిందండి, స్కిన్ ప్రాబ్లం తగ్గిందండి. మీకు అర్థమైందండి? నాకు చాలా మామూలుగా ఉండేది కదా, ఒక స్టేజ్ లో ఉండేది. అది ఎప్పుడైతే నాకు లోపల నుంచి బయట తీసేదో లైట్ వెయిట్ గా అనిపించిందో, ఇది నాకు చాలా ఇన్నర్ ఫీలింగ్ అనిపించి నేను ఇదే విషయాన్ని డెమో చేసి చూపించేవాడిని. ఎందుకంటే పూర్వకాలంలో ఆముదాలు తాగేవారు, తాగితే ఇప్పుడు ఓపిక లేదు. అంటే ఇది చెప్పగలగాలండి. ఇక్కడ మనం రోగాలు తగ్గుతాయన్న విషయం మనం చెప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం అనే విషయాన్ని మనం చెప్పగలిగితే డాక్టర్తో సంబంధం లేదు ఫ్రెండ్స్. ఇది మన యొక్క ప్రొడక్ట్స్ న్యూట్రిషన్ ఫుల్ అండి. అంటే యాక్చువల్గా ప్రకృతిలో మనకు దేవుడు ఇచ్చిన వనమూలికలు ఇది మనం ఎలా తీసుకున్నా మెడిసిన్ అయినా పనిచేస్తుంది. మీకు అర్థమైందండి? మీరు గోంగూర తింటే, తోటకూర తింటే బ్లడ్ పడుతుందండి, తెలుసు కదా మీకు. క్యారెట్ తింటే కళ్ళు బాగుంటాయండి, టమాటా తింటే ఏదో అంటారు, ఇవి ఉన్నాయి కదా. ఈ కంటెంట్ లోనే ఆ వనమూలికల్లో ఆ కంటెంట్ ఉంది. అది మన హెల్త్ కి బాగా కవర్ అవుద్ది, లోపల ఉన్న ఆర్గన్స్ హెల్తీగా ఉంటాయండి. ఇది మనం చెప్పవలసిన కీ రోల్. మన ఇక్కడ డాక్టర్ అవసరం లేదండి, క్లారిటీగా ఉంటే నో ప్రాబ్లం. ఇక్కడ మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే 100% చెప్పొచ్చు, లేకపోయినా ఎవరైనా చేయొచ్చండి. ఎందుకంటే నేను అదే వెల్నెస్ గురించే మాట్లాడానండి. మేబీ నేను ఎక్కువ హెల్త్ మీద కన్నా నేను షాప్ మార్చడం గురించి ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే హెల్త్ తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఫైల్స్ కి ఇచ్చారు అనుకోండి, 6 నెలలు వాడిన తర్వాత మానేస్తారు, తర్వాత ఓకే. మళ్ళీ షుగర్ తగ్గిపోయిన తర్వాత అలా బోలంత మంది ఉన్నారు నాకు. కానీ నేను బ్రష్ ఇచ్చాను చూసారు, పేస్ట్ ని, వాళ్ళు ఎప్పుడు వాడుతూనే ఉన్నారు. మీకు అర్థం ఉంది కదా. నేను హెల్త్ కేర్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి వాడారని బీవీ వచ్చేసింది, కానీ 2-3 సార్లు వాడారు బీవీ వచ్చేసింది. కానీ నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో పేస్టులు వాళ్ళ ఇంట్లో చేంజ్ ఎప్పుడైతే చేశానో
అది రెగ్యులర్ గా నాకు బీవీ వస్తానే ఉంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ కీ రోల్. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకే అండి. ఇంకా థ్యాంక్ యూ పద్మావతి గారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా సమకాలీకులు, ఈ పదం నాకు ఫ్రెండ్ పరిచయం చేశారండి. సమకాలీకులు అంటే ఒకేలా ఆలోచించే వ్యక్తులు కావచ్చు, ఒకే క్యాడర్ ఉన్న వ్యక్తులు కావచ్చు, మాట్లాడాల్సిన వ్యక్తులు కావచ్చు. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే కనుక ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. కొంతమందిని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాడు మాట్లాడితే చాలా బాగుంటుంది. మీతో బాగా రిలేషన్ ఉన్న వ్యక్తులు ఎవరన్నా మీ గురించి మాకు ఒక 1 minute చెప్తే చాలండి, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. టైం కూడా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్, ఆలోచించిన ఆశాభంతం. తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేస్తానన్నా సరే టైం అయిపోతుంది. నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోరు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడడానికి? మీ యొక్క సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో మన లైన్ ఆఫ్ స్పాన్సర్ కూడా ఉన్నారండి. ఇఫ్ పాసిబుల్ సార్, మీరు అవకాశం ఉంటే మాట్లాడొచ్చు. కెమెరా మీరు ఆన్ చేయొద్దు, కొడుకునే మాట్లాడండి. ఇఫ్ పాసిబుల్ అవకాశం ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎవరో హ్యాండ్ రైజ్, సీత గారు కరీంనగర్, హ్యాండ్ అలా రైజ్ చేయకూడదు తల్లి, నో ప్రాబ్లం. సీత గారు కరీంనగర్ గారు ఎక్కడ ఉన్నారు? సీత గారు కనిపించండి. హ్యాండ్ రైజ్ అలా కాదు, నేను ఒకసారి మీకు అన్మ్యూట్ ముందు కెమెరా ఆన్ చేయండి తల్లి. సీత అని వచ్చింది, ఒక వెరీ గుడ్. అమ్మా సీత గారు మాట్లాడతారా? ఏమన్నా అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. అక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద నొక్కండి. ఒక ఆప్షన్ కనిపిస్తుంది, నొక్కండి దాన్ని. అమ్మా చెప్పండి, మాట్లాడండి. ఓకే సార్. మరి నేను కొత్తగానే మొన్న ఐడి చేశాను సార్. వెరీ గుడ్. 1 week ఒకసారి వెళ్ళాను మీటింగ్ కి, సార్ తో మాట్లాడాను. ఆ మాట్లాడిన విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. అందుకు నేను ముందుకెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. చాలా థ్యాంక్స్ అండి అవకాశం. అమలాపురమేనండి. అమలాపురం, ఓకే ఓకే తల్లి, ఆల్ ది బెస్ట్. పై మీ అదృష్టం ఏంటంటే పక్కనే ఉన్నారు. పిలిస్తే పలుకుతారు ఆయన. మీటింగ్ వచ్చారండి మేడం గారు, అదే చెప్తున్నారు మీకు. వచ్చానండి. నైస్ నైస్ తల్లి, కంటిన్యూ అవ్వండి అమ్మా. తీసుకున్నానండి, నాకు కూడా ప్రోడక్ట్స్ తీసుకున్నానండి కొద్దిగా. దాంట్లో నాకు కూడా బాగా అనిపించినాయి అండి. ఇప్పుడు నేను అప్పుడు నలుగురిని ఐడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంట్లో ఫంక్షన్ అయితే ఎలా పిలుస్తారో అలా పిలిచి మరీ ఇవ్వండి ఐడీస్. ఓకే సార్. ఫ్యూచర్ లో ఐడీలు వేయడానికి కూడా ఫంక్షన్ చేస్తాం. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా సీత గారు. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, మరి మనం కాలాతీతం అవుతుంది. ఎంఎస్ఆర్ గారు ఏమైనా అవకాశం ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. గురూజీ ఆల్రెడీ యువర్ కో హోస్ట్. అలాగే జంపా శ్రీనివాస్ గారు లేరా? లక్ష్మణ్ రావు గారు మాక్సిమం సార్ టీం అందరూ వచ్చారు. నరకరుణ్ గారు, అపరంజని మ్యామ్, శ్రీనివాసులు గారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగించిన వ్యక్తి అండి నా రెస్పెక్టెడ్ ఖాన్ గారు. సార్ అందుబాటులో ఉన్నారా? ఎంఎస్ఆర్ గారు ఓకేనా? ఎనివే డియర్ ఫ్రెండ్స్, మనం ఇంకా టైం తక్కువ ఉంది కాబట్టి సెషన్ ని క్లోజ్ చేసుకుందాం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆర్కాన్ ప్రోగ్రామ్ లోకి వచ్చిన మా మనస్సు లోపల ఉన్న వ్యక్తి రెస్పెక్టెడ్ మహబూబ్ ఖాన్ గారికి మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ, మీ హ్యాపీనెస్ ని, మీ జర్నీని, మీ స్ట్రగుల్స్ ని, మీ డెడికేషన్ ని, మీరు తీసుకున్న డైరెక్షన్ మాకు చాలా స్పష్టంగా క్లియర్ గా మాట్లాడడానికి ముందు మాకు అవకాశం ఇచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మనసు విప్పి మాకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. ఫ్రెండ్స్, ఇలా అవకాశం ఉంటే ఖచ్చితంగా మీరు ఇష్టపడే లీడర్స్ ఎవరితోన్నా మాట్లాడించాలి అంటే కనుక అవకాశం ఉన్నంత వరకు మా దాకా వచ్చేలాగా మీరు ట్రై చేస్తే చాలండి. మీలో చాలా మందికి నేను పరిచయం ఉన్నాను. మీ అప్లైనర్ ని ఇన్వైట్ చేయాలని మీకు అనిపిస్తే క్యాడర్ పక్కన పెట్టేయండి. పెద్ద పొజిషన్కి వెళ్ళాలండి కాదండి, మినిమం చైర్మన్ అండి. ఒక చైర్మన్ క్యాడర్ లో ఉన్న ప్రతి వ్యక్తి కూడానండి ఈ వేదికలో, ఈ టాక్ షోలో ఖచ్చితంగా వస్తారు, మనసు విప్పి మీతో మాట్లాడతారు. వాళ్ళు చేసిన పనులన్నీ కూడా మనం కూడా నేర్చుకుని ముందుకు వెళ్ళొచ్చండి. సార్ చెప్తూ ఉంటారండి మన అప్లయన్స్ అందరూ, డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాపీ కొట్టడమేనండి. వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళు చేసిన పనిని, వాళ్ళు ఇబ్బంది పడ్డారండి కొన్ని విషయాలు, అది ఎక్కడ చెప్పరండి, ఇక్కడ మనస్సు విప్పి చెప్తారండి అలా చెయ్యకండి అని.
అది షార్ట్ కట్లు బాగుంటాయండి, అలా చెయ్యొద్దు అని చెప్తారు. అలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వచ్చే వారం మళ్ళీ శుక్రవారం ఒక మంచి గెస్ట్ తో, ఒక మంచి నాలెడ్జ్ తో, మళ్ళీ మనం ఎక్కడో జారిపోయి ఉంటాం కదండి, ఆ డెడికేషన్ తీసుకోవచ్చు. మనం పేర్లు పెడుతున్నారు, కిషోర్ గారితో మీటింగ్ కావాలి, మాట్లాడేద్దాం. ఇంకా ఉన్నారు ఒక్కొక్కరిని మనం మంచి గెస్ట్ని ఇన్వైట్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, మీ మనసులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ ముందుకు వస్తారు, మనసు విప్పి మాట్లాడతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. ఈరోజు ఈ టాపిక్ ద్వారా చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాం. సో మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్, యువర్ రాబర్ట్. ఈ ప్రోగ్రామ్ మీరు సక్సెస్ చేయండి. మీరు చెయ్యగలరు అని చెప్తున్నారండి ఆ ఛాంపియన్స్. యు కెన్, ఖచ్చితంగా మీరు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.